హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి నీలా మాస్టర్ వచ్చారు. యూత్తో చేయాలనుకొని 7 days పెట్టాం మన ఛానల్లోని. 7 days వర్క్షాప్ జరుగుతుంది మాస్టర్స్, అందరూ అటెండ్ అవ్వాలి. తప్పకుండా ఈ యూత్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి అందరూ వీలుంటే ఫ్లైయర్ చూసి అందరూ అటెండ్ అవ్వండి. వాళ్ళు ఏం చెప్తారో ఎలాగొచ్చారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి వీలున్న వాళ్ళందరూ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. మేడం మనకి చెప్పబోయే టాపిక్ స్వ అనుభవ ఉదాహరణలతో అభివ్యక్తీకరణ అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి నీలా మేడంని మనం సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ నా టాపిక్ ప్రెజెంట్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్ సరిత మ్యామ్. అలాగే మనకి అందరికీ ధ్యానాన్ని మనందరి జీవితాల్లోకి తీసుకొచ్చిన పత్రి సార్కి, అలాగే నేను మెడిటేషన్ లోకి రావడానికి కారణమైన మా మాస్టర్స్ ఈశ్వర్ సార్, ఇట్లాగే విశ్వ మ్యామ్, మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మనం టాపిక్ మొదలు పెట్టుకుందాం. నా పేరు నీల. నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. నాకు చిన్నప్పటి నుండి కూడా ఇతిహాసాలు అంటే చాలా ఇష్టం ఉండేది. పురాణాలు అంటే చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే అవన్నీ వింటున్నప్పుడు ఇవేవో పాసిబుల్ అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉండేవాళ్ళు. అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు మన చిన్నప్పుడు కథలు చెప్తూ ఉంటారు కదా! వాళ్ళందరూ ఏం చెప్పేవాళ్ళు, అప్పట్లో దేవుళ్ళు అలా చేసేవారు, మునులకి ఇలా ఉండేది, అందరూ వాళ్ళ దగ్గరికెళ్ళి నేర్చుకునేవాళ్ళు. అండ్ ఎన్నో అతీంద్రియ శక్తుల గురించి కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో అవన్నీ పాసిబుల్ కదా! కిందెక్కడో చూసి పైన గురి పెట్టి బాణాన్ని వేసి చేపని కొట్టడం ఏంటి? ఇలాంటి స్కిల్‌కి సంబంధించినవ్వచ్చు. ఏ స్కిల్ అన్నా. ఇప్పుడు మనం చుట్టూ చూస్తున్నాం. స్కిల్స్ ఒకలా ఉన్నాయి. మనం ఎంత చేసినా సరే ఆఫీస్‌కెళ్ళడం, జాబ్ చేయడం వరకు. అవును, కొంతమంది ప్లేయర్స్ నేషనల్స్, ఇంటర్నేషనల్స్ వరకు కూడా వెళ్తున్నారు. కానీ ఇండియా లేదంటే వాళ్ళ స్కిల్ లెవెల్ ఒక వరకు వస్తుంది. అప్పట్లో వాళ్ళ గురించి, వాళ్ళు సాధించినవి ఏకలవ్యుడవ్వచ్చు, ఇలాంటివన్నీ వింటుంటే అవన్నీ ఎలా పాసిబుల్ అన్నట్టు అనిపిచ్చేది. కానీ అవన్నీ నిజమని చెప్పేవాళ్ళు. కానీ చుట్టూ చూస్తే అలా ఉండేది కాదు. అవి ఎందుకని ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తూ ఉండేవి. అదే నాకు బుక్స్‌కి అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే స్టోరీస్‌లో, ఫోక్ టేల్స్‌లో మన కల్చర్ గురించి కానీ ఎన్నెన్నో రామాయణ, మహాభారతాల దగ్గర నుండి అవనే కాదు, దశావతారాల్లో కూడా చాలా చాలా చెప్తూ ఉంటారు కదా! అవన్నీ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించేవి. బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. అండ్ స్టడీస్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇంట్లో అంత ఎంకరేజ్‌మెంట్ ఉండేది కాదు ఆర్ట్స్ అనేసరికి. స్టడీస్ ఇంపార్టెంట్ అని అనేవాళ్ళు. సో, అలాగే వెళ్ళింది. ఎప్పుడైతే ఇంటర్ వచ్చానో అప్పుడు నాకు ఆహ్, బుక్స్‌లోనే మెటాఫిజికల్ బుక్స్ అనేవి కూడా ఉంటాయి అని పరిచయం అయిందనమాట. అది ఎవరి ద్వారా అంటే మా కజిన్ ద్వారా పరిచయమైంది. మెటాఫిజికల్ బుక్స్ ఉంటాయి. ఇన్నాళ్ళు నేనైతే కథలు అప్పుడు కాబట్టి పాసిబుల్ ఉన్నాయి. సత్యయుగము, త్రేతాయుగం కాబట్టి ఇప్పుడు కలియుగం వచ్చింది కాబట్టి అవి ఏమీ కుదరవు అని నమ్మేదాన్ని. కానీ మెటాఫిజిక్స్ బుక్స్‌లో ఏంటి, చాలా మంది ఆథర్స్ ఇప్పటికి కూడా అంటే చూస్తున్నదంతా ఒకటి రియాలిటీ. దానికి మించి ఎక్స్‌ట్రార్డినరీగా కూడా మనం బతకచ్చు అని, దానికి రిలేటెడ్ ఎక్స్‌పీరియన్సెస్ గాని, వాళ్ళు లైఫ్‌లో చూసినవి గాని, అంటే వాళ్ళు ఆటో రైటింగ్ ద్వారా గాని, టెలిపతి ద్వారా గాని, అందబడిన సందేశాలన్నిటిని బుక్స్ రూపంలో రాసినవి. ఇలాంటి బుక్స్ అన్ని పరిచయం నాకప్పుడు జరిగింది. జరిగిన తర్వాత ఓహో! ఫైనల్లీ ఎప్పుడో జరిగినవి కాదు, ఈ కాలంలో కూడా ఇలాంటివున్నాయి అని అక్కడ ఒక ఫౌండేషన్ అనేది పడింది. దాంతో పాటు మెడిటేషన్ కూడా నేర్పించారు. ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎక్స్‌పీరియన్సెస్ వస్తుంటే వాటిని ఏ విధంగా డీకోడ్ చేసుకోవాలి? వాటిని నార్మల్ ఇన్ జనరల్ స్టూడెంట్ లైఫ్‌లో ఎలా అప్లై చేసుకోవచ్చు? ఇవన్నీ కూడా నేర్పించుకుంటూ వచ్చారు విశ్వ. అండ్ అప్పుడు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చండి నా జర్నీ. అండ్ బుక్స్ చదవడం మాత్రమే కాదు, చదివింది ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనేది ప్రాపర్‌గా టాపిక్‌లోకి మనం ఎంటర్ అయినప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. తర్వాత బీటెక్. అప్పటి వరకు ఓన్లీ స్టడీస్ అని మాత్రమే రిస్ట్రిక్ట్ అయిన నేను, బీటెక్‌లో ఏంటంటే విమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్. సో, నా ఇష్టం అన్నమాట. అంటే మ్యూజిక్, పాటలు కావాలంటే పాటలు, డాన్స్ స్టార్ట్ చేశాను. అలాగే ఎఫ్ఎంలో
షోస్ చేసేవాళ్ళము. అలాగే ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్ అయ్యాను. అలాగే కాంపిటీషన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇయర్ ఎప్పుడన్నా మనం ఎంటర్ అయితే ఐస్ బ్రేకింగ్ కాంపిటీషన్స్ అని ఉంటాయి. అంటే జూనియర్స్ అప్పుడే వస్తారు కదా! వాళ్ళకి ఆ ఎన్వైర్న్‌మెంట్ అంతా అలవాటవ్వడానికి వాళ్ళు ఎలక్యూషన్, క్విజ్, ఎస్సే రైటింగ్ లేదా పిక్చర్ చూసి దాన్ని బట్టి స్టోరీ రాయమనడం, డ్రాయింగ్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేశారు. సో, అప్పటి వరకు దేంట్లోనూ భగవద్గీత ఒక్కటి మాత్రం నేర్పించారండి చిన్నప్పుడు. అది మాత్రం ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు మై మామ్ ఫర్ థాట్ అమ్మగారికి. అదొక్కటి యోగా కొంచెం ఆ యోగా ఏంటంటే ఎయిత్, నైన్త్ అప్పుడొచ్చినప్పుడు కొంచెం యోగా ఇవి ఏది వద్దన్నా సరే మనకు అనాదిగా వస్తున్నవి ఇవి మాత్రం ఇవి 2 మాత్రం నిజంగా ఎంకరేజ్ చేశారు. బుక్స్ విషయంలో ఎంకరేజ్ చేశారు. సో, ఐ వాస్ వెరీ హ్యాపీ ఫర్ థాట్. ఈ కాంపిటీషన్స్‌లో అప్పటి వరకు నో అని వినేదాన్ని. ఇంకా విమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ కాబట్టి, అందులోను బోర్డింగ్ కాబట్టి, హాస్టల్ కాబట్టి హ్యాపీగా అన్నిట్లోనూ ఐ యూజ్డ్ టు టేక్ పార్ట్. అండ్ అప్పటికి మెడిటేషన్ స్టార్ట్ చేశాను కాబట్టి, దానిలో కూడా ఒక రకమైన డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, యూనివర్స్‌తో అంటే హౌ డు యూ టేక్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ నేచర్? నేను ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్. సో, మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు వాళ్ళు? బర్డ్స్ నుంచి చూసే కదా ఎయిర్‌ప్లేన్ అవన్నీ స్టార్ట్ చేశారు. పక్షులు ఎగరగలవు. మనం కూడా ఎగిరే అఫ్‌కోర్స్ పుష్పక విమానం లాంటివి ఎప్పటినుండో ఉన్నాయి లెండి. కానీ రైట్ బ్రదర్స్ వీళ్ళందరూ ఏం చేశారు? దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని విమానాలు ఇవన్నీ స్టార్ట్ చేశారు. అంటే అలా అవి వాటన్నిటిని మ్యానుఫ్యాక్చర్ చేయడం, ఇన్వెంట్ చేయడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. సో, అదే ఉద్దేశంతో వాళ్ళేమిచ్చారు టాపిక్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ నేచర్ అనే టాపిక్ ఇచ్చారు. అప్పటికి మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశాను. సో, స్టార్ట్ చేసి ఐ థింక్ 6 మంత్స్, 7 మంత్స్ అలా అయినట్టుంది. ఆల్ ఐ న్యూ వాస్ పేపర్ ఇచ్చారు. పెన్ పెట్టాను. అప్పటి వరకు అంటే పెన్సిల్ పెట్టాను. ఏం గీస్తాను అనేది నాకు కూడా ఐడియా లేదు. కానీ అది అలా ఫ్లో వెళ్తూ, వెళ్తూ ఒక చెట్టులోంచి అలా విడుతూ బ్రాంచెస్ వస్తూ ఉన్నాయి. ఒకవైపు ఎర్త్ పంచభూతాలనమాట. ఒకవైపు ఫైర్, ఒకవైపు సన్, ఒకవైపు మూన్, ఒకవైపు వాక్యూమ్. వీటన్నిటి నుంచి కూడా మనం ఇన్‌స్పిరేషన్ తీసుకుంటాం కదా! ఇంజినీరింగ్ అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది అది. బట్ నాకు బికాజ్ ఆల్రెడీ స్పిరిచువాలిటీలోకి అప్పటికి ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు వచ్చిన థాట్ గాని అది కూడా పెన్సిల్ పేపర్ మీద పెట్టేంత వరకు ఏం చేస్తాననేది నాకు కూడా తెలీదండి. ఒక షేప్ గీసాను. అది ట్రీ అయింది. అక్కడి నుంచి కంటిన్యూ అయిందనమాట. అలా మిగతా వాటిలన్నిట్లో ఇది ఎగ్జాంపుల్ డ్రాయింగ్ కాబట్టి, ఆర్ట్ కాబట్టి మీకింక ఇంత క్లియర్‌గా చెప్పగలిగాను. అలాగే స్టోరీ రైటింగ్ రావచ్చు, క్విజ్ కావచ్చు. అన్నిటిలోనూ అంటే అది చాలా వియర్డ్‌గా అనిపించొచ్చు. బట్ అన్నిట్లోనూ ప్రైజెస్ వచ్చాయి. అన్నిట్లోనూ ప్రైజ్ వచ్చాయి. ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ నేచర్‌కయితే సెకండ్ ప్రైజ్ వచ్చింది. మిగతా వాటన్నిటిలోనూ దో ఇట్ వాస్ మై ఫస్ట్ టైమ్ అటెంప్టింగ్ ఆల్ ఆఫ్ దిస్. నాకు ప్రైజెస్ వచ్చాయి. తర్వాత సెకండ్ ఇయర్‌లో ఏం చేశారు సీనియర్స్ ఎవరైతే యాక్టివ్‌గా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ కింద తీసుకుంటారు. అది ఇట్స్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఐఐటీ ఢిల్లీ. ఇది. సో, అది అందులో నేను మెంబర్ అయ్యాను. తర్వాత ఐ స్టార్టెడ్ ఆర్గనైజింగ్ ఆల్ ఆఫ్ థిస్. అండ్ కల్చరల్ క్లబ్ ఉండేది. ఈ మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి హెడ్ అన్నమాట. కాలేజ్‌కి హెడ్. దాని కింద సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఇంటర్న్‌షిప్‌కి గుజరాత్ వెళ్ళడానికి సెలెక్ట్ అయ్యాను. అండ్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ నా అటెండెన్స్ ఎవరికన్నా బీటెక్ అనేసరికి అటెండెన్స్ అనేసరికి అంత బంక్ కొట్టడం అనేది అలవాటు. బట్ నాకు మా మదర్ టీచర్ అండి. సో, షీ వాస్ ఆల్‌వేస్ వెరీ పర్టిక్యులర్. ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవ్వాలి. నీకెంత ఫీవర్ ఉన్నా సరే క్లాసెస్‌కి పంపించేవాళ్ళు. కాబట్టి మరది అలవాటయిందో ఏమో తెలీదు. క్లాసెస్‌కైతే అటెండ్ అయిపోయేదాన్ని. మధ్యలో ఎవరైనా తీసుకొని ఈ ఆర్గనైజింగ్‌కి దీనికి మీడియా మేనేజ్‌మెంట్‌కి పిలిచేవాళ్ళేమో గాని. సో, ఒకవైపు అది ఉండేది. ఖచ్చితంగా బుక్స్ ఉండేవి. ఒకవైపు ఇలా మల్టిపుల్ ఆర్ట్స్ ఉండేవి. ఆర్గనైజింగ్ ఉండేది. ఒకవైపు నా ఇంటర్న్‌షిప్స్ ఉండేవి. ఇవన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయి అంటే ఖచ్చితంగా స్పిరిచువాలిటీ వల్లే అని చెప్పొచ్చు. దాని తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్ అయిపోయింది. జాబ్స్ వచ్చాయి. తర్వాత కొన్నాళ్ళు జాబ్ చేశాను. జాబ్ చేస్తూ ఏం చేశాను, అప్పటి వరకు కాలేజ్‌లో అయింది ఇవంతా. మార్షల్ ఆర్ట్స్, అలాగే డాన్స్, మ్యూజిక్ ఇవి ఎంతో ఇష్టం. కాబట్టి ఈశ్వర్ అన్నయ్య ట్రైన్ చేశారనమాట మార్షల్ ఆర్ట్స్‌లో. ఆహ్, అప్పటికి బీటెక్‌లో కూడా ఏమన్నా ఇలా బుక్స్ చదివి డిస్కస్ చేయాలన్నా, క్వెషన్స్ ఉన్నా, పాయింట్స్ ఏమన్నా అన్నా అన్నయ్యకే కాల్ ఎళ్ళిపోయేది. డెఫినైట్‌లీ అన్నయ్య నాకు గైడ్ చేసేవారు. తర్వాత ఈ ఆర్ట్స్‌లో ప్రాపర్‌లీ నాకు బ్లాక్ బెల్ట్ అయిందంటే అది అన్నయ్య ట్రైనింగ్ వల్లే. సైమల్టేనియస్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కి కూడా ట్రైన్ చేశారనమాట. కంటిన్యూయస్‌గా పూప్సెస్ చేయడం. దాన్ని అది అగైన్ థాంక్స్ టు అన్నయ్య. అలాగే కూచిపూడి ఇంట్రడక్షన్ ఇచ్చారు. అదే టైంలో నేర్చుకుంటూ ఉండేదాన్ని బేసిక్స్. నిహాల్ గారు అని ఆయన
ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్. 'గలగల పారుతున్న గోదారిలా' సాంగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. 'అలిగావా చిట్టి చిలక' ఇవన్నీ పాడింది ఆయనే అన్నమాట. ఆయన అందరిని యాక్సెప్ట్ చేయరనమాట. ఐ మీన్ స్టూడెంట్స్ ఒక పొజిషన్‌లో ఉన్న వాళ్ళకి ముందు కొంచెం ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కదా! వాళ్ళ దగ్గరికి పంపిస్తారు అడ్వాన్స్డ్‌గా. కానీ ఆయన విన్నారు. గాడ్స్ గ్రేస్ ఆయన నన్ను స్టూడెంట్ కింద డైరెక్ట్‌గా యాక్సెప్ట్ చేశారు. సో, బేసిక్స్ నుండి ఆయన దగ్గర నేర్చుకుంటూ వచ్చాను. ఒకవైపు ఇదంతా జాబ్ చేస్తూ. అండ్ అప్పటికి డాన్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ఒకవైపు ఇలా బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్స్ ఉండేవి. అలాగే నాకు బుక్స్ అంటే ఎంతో ఇష్టం కాబట్టి సైమల్టేనియస్‌గా ఎంఏ ఇంగ్లీష్ చేశాను. దట్ వాస్ ఔట్ ఆఫ్ మై ఓన్ నా ఓన్ ఇంట్రెస్ట్‌తో ఎంఏ ఇంగ్లీష్ చేశాను. ఇదంతా జాబ్ చేస్తూనే. అలాగే డాన్సెస్ అనేసరికి మనం కట్టాల్లో గాని, న్యూటన్ సార్ దగ్గర గాని, లైఫ్ యూనివర్సిటీలో గాని పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాం. కరెక్ట్‌గా అది పీక్ పీరియడ్ అన్నమాట. అమెజాన్ అంటే మీరు ఏ టైమ్‌లో మిగతా ఎలా ఉన్నా సరే సెప్టెంబర్ నుంచి జాన్ వరకు విల్ బి లాక్. అంత టైమ్ ఉంటుంది. మామూలుగా 8, 9 అవర్స్ వర్క్ చేసేవాళ్ళం కూడా 15 అవర్స్, 14 అవర్స్ అలా ఎళ్ళిపోయేది. అయినా ఒకవైపు ఈ ప్రోగ్రామ్ జేయడం, అలాగే క్లాసికల్ డ్రెస్ ఒక్కటి మార్చుకొని మేకప్ అంతా అలాగే ఉండేది. అలా వచ్చేయడం ఆఫీస్‌కొచ్చి అప్పుడు ఏదో లైట్‌గా ఫేస్ వాష్ చేసుకోవడం, మళ్ళీ ఆహ్, జాబ్ దగ్గర వర్క్ దగ్గర కూర్చోవడం అన్నమాట. ప్రోగ్రామ్ జేయడం, అలా వచ్చేయడం, మళ్ళీ కూర్చోవడం. అంత బిజీగా ఉండేది గానీ, ఐ యూజ్డ్ టు ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆఫ్ ఇట్. అలా కూడా పాసిబుల్ ఉంటుంది అని నాకనిపిచ్చేది. ఒకవైపు ఇవన్నీ అవుతూ ఉండగా, ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాస్ లైక్ ఓకే. నేను ఒక 24 అవర్స్‌లో మనం ఎక్కువ టైం దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కదా! ఐ మీన్ హౌ ఆర్ మన టైమ్‌ని ఎక్కువ దేనికి యుటిలైజ్ చేస్తున్నాం అనేది ఇట్ రియల్లీ మ్యాటర్స్. ఒకవైపు ఇంత మొదలుపెట్టి, ఇంత చదువుతూ, ఇంత నేర్చుకుంటూ వచ్చి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ట్రావెల్ అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు. ఓకే. 13, 14 అవర్స్ ఆఫ్ మై డే నాకు దేనికెళ్ళిపోతుంది అంటే జాబ్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఈస్ దట్ ద రైట్ థింగ్? ఈస్ ఇట్ వాట్ ఐ వాంట్ ఫర్ మీ? నా కోసం కావాల్సింది అదేనా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు ఎక్కడో ఒక వెలితి, ఒక ఫీలింగ్ అన్నమాట. ఇంత చేసి దీనికోసమేనా వచ్చింది భూమి మీదకి? ఇంకా ఎన్ని ఇయర్స్ ఉన్నాయి. అవును ఒప్పుకుంటా. అప్పటికి అసోసియేట్, లీడ్, మేనేజర్ పొజిషన్‌కి వెళ్ళాను. బట్ స్టిల్ ఇంకా వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది గదండీ. సో, ఈస్ థిస్ నేనొచ్చింది దీనికేనా అంటే హుహు. కాదు అని అప్పటికి ఆలోచించి ఏఆర్ రెహమాన్ అంటే నాకు భయంకరమైన ఇంత ఇంకా దేర్ ఆర్ నో వర్డ్స్ అన్నమాట. నాకు వైల్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ ఎవరికన్నా కేబుల్ కనెక్షన్స్, టీవీ, ఫ్యామిలీ, కజిన్స్, ఫ్రెండ్ ఇది కదా ఎంజాయ్‌మెంట్ అంటే ఎవరికన్నా. నాకు పుస్తకాలు ఎంజాయ్‌మెంట్. ఎందుకంటే నాకదొక్కటే అలౌడ్ ఉండేదన్నమాట. మ్యూజిక్. సో, కాబట్టి నా నేను గెట్ త్రూ అయ్యాను అంటే నా చైల్డ్‌హుడ్‌లో అది మ్యూజిక్ వల్లే కదా! సో నన్ను అది ఆల్‌మోస్ట్ లైక్ ఇట్ వాస్ మై ఫ్రెండ్ అని, కంపానియన్ అని దీస్ ఆర్ ఆల్ షార్ట్ వర్డ్స్ అండి. ఎందుకంటే నన్ను నడిపించింది ఏమన్నా ఉందంటే అది మ్యూజిక్ బుక్స్. కాబట్టి నాలా ఎంతో మందుంటారుగా. వాళ్ళకి కూడా మ్యూజిక్కే కదా కొంచెమన్నా ఆహ్, ఆహ్, పీస్‌ని, ఆ కంఫర్ట్‌ని, ఒక ఊరటని, ఒక హోప్‌ని ఇచ్చేది మ్యూజిక్కే కదా! కాబట్టి నన్నంత మూవ్ చేసింది కాబట్టి దానికి ఆ పవర్ ఉందని నేను అంటే స్వతహాగా నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆ రంగంలోకి వెళ్దాము అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. చెన్నైలో ఏఆర్ రెహమాన్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. వెళ్లి జాయిన్ అవుదాం అని చెప్పి ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేశానక్కడ మ్యూజిక్‌ది. అండ్ చెన్నై వెళ్లి నేను చెన్నైలోనే ఉంటానండి. రైట్ నౌ ప్రస్తుతం మా ఒక అకేషన్‌కి శ్రీరామనవమి అయింది కదా! ఒక అకేషన్‌కి నేను హైదరాబాద్ వచ్చాను. బట్ యాస్ సచ్ నేను చెన్నై వెళ్లి అక్కడే ఏఆర్ రెహమాన్ ఇన్‌స్టిట్యూట్‌లో పియానో నేర్చుకుని కంప్లీట్ చేశాను కోర్స్. అక్కడ శ్రీదేవి నృత్యాలయ అని ఒక ఇన్‌స్టిట్యూట్ ఉంది. భరతనాట్యంది. ఒక 2 మినిట్స్ టైమ్ ఉన్నా ఒకసారి శ్రీదేవి నృత్యాలయ అని యూట్యూబ్‌లో చూడండి. యూ విల్ బి అమేజ్డ్. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో భరతనాట్యం నేర్చుకుంటున్నాను. నిహాల్ సార్ దగ్గర కంటిన్యూ చేస్తున్నాను నా క్లాసెస్. అలాగే అన్నయ్య వాళ్ళ దగ్గర కూచిపూడి నేర్చుకుంటూ నౌ నా ఫుల్ టైమ్ ఐ యామ్ పెర్ఫార్మింగ్ అండ్ ఐ యామ్ టీచింగ్. నేను మ్యూజిక్ టీచ్ చేస్తున్నాను. ఫుల్ టైమ్ భరతనాట్యం అండ్ కూచిపూడి పెర్ఫార్మ్ చేస్తున్నాను. అండ్ ఇలా మన క్లాసెస్. థిస్ ఈస్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఫుల్ టైమ్ అండ్ ఐ యామ్ వెరీ, వెరీ హ్యాపీ. అబ్బా! ఫైనల్లీ ఆ పర్పస్ ఏంటో దాని దగ్గరికొచ్చాను. ఇప్పుడు నాకర్థమైంది అన్నట్టు నేను ఆహ్, జాయ్‌ఫుల్‌గా
లీడ్ చేస్తున్నాను అనమాట. నౌ ఐ కెన్ సే ఒక 24 గంటల్లో నేను ఏం చేస్తున్నాను? ఎంత ఎంత టైం దేనికి వెచ్చిస్తున్నాను? అంటే ఎందుకంటే మ్యూజిక్ ఈస్ యూనివర్సల్ గదండీ! మనం ఇప్పుడు ఏలియన్స్‌ని సైతం అంటే నాసాలో ఎక్సెట్రా కాంటాక్ట్ చేయాలంటే అందులో సైతం మ్యూజిక్‌ని యూజ్ చేస్తారు. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ఎర్త్ అని కూడా కాదు. యూనివర్సల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు మ్యూజిక్. అంతెందుకు అసలు మొత్తం బ్రహ్మాండం పుట్టిందన్నప్పుడే ఒక సౌండ్, ఒక సైలెన్స్ ఉన్నాయి. ఓంకారంతో పుట్టింది, ఉద్భవించింది అలాగే అని అంటూ ఉంటారు. సో, అంతకు మించి ఇంకేముంది అని చెప్పి ఈ లలిత కళలో కంప్లీట్‌లీ వెళ్తున్నాను. దట్ ఈస్ మై ఇంట్రడక్షన్ అండి. అండ్ నౌ ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. ఓకే. స్వానుభావ ఉదాహరణలతో అనన్నాను కదా! అంటే నా లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ ఒక ఉదాహరణతో మేనిఫెస్టేషన్ ఎలా పాసిబుల్ అని మనం మాట్లాడుకుందాం. అగైన్ దిస్ ఈస్ ఫర్ యూత్ కాబట్టి మనం మాట్లాడుకుందాం. యూజువల్లీ ఎవరన్నా మీకు మెడిటేషన్ అని చెప్పి మీ దగ్గరకొచ్చి చెప్పారనుకోండి. మీరెలా రియాక్ట్ అవుతారు? కళ్ళు మూసుకొని కూర్చోవాలా? బోరింగ్. మెడిటేషనా? బోరింగ్. అదెవరికి? ఆల్రెడీ పండిపోయిన వాళ్ళకి మొత్తం అంతా లైఫ్ అంతా అయిపోయింది. ఇంకేం చేయాలో తెలీదు. అప్పుడు కదా ఆలోచించాల్సింది. ఇప్పుడా? చుట్టూ లైఫ్ ఎంతుంది. మూవీస్‌కెళ్ళొచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు. లేదంటే ఫ్రెండ్స్ అందరితో కలిపి అలా బయట షికారులకెళ్ళొచ్చు. ఇంత ఎక్సైటింగ్ థింగ్స్ ఉంటే మెడిటేషన్ ఏంటి? బోరింగ్. ఒక 2 మినిట్స్ కూర్చోమన్నా దట్ విల్ బి యువర్ ఫస్ట్ ఇన్‌స్టింక్ట్. అవునా కాదా? మోస్ట్‌లీ అదే ఉంటది. బట్ మిగతా వాళ్ళెవరన్నా మీకు మెడిటేషన్ గురించి చెప్పినా సరే యూత్ అన్నా, వీళ్ళు ఆల్రెడీ దాంట్లోకెళ్ళిపోయారు కాబట్టి ఇలా ఉంది. వాళ్ళ పేరెంట్స్ కాబట్టి ఇలా ఉంది అని అంటారు. అసలు మెడిటేషన్‌లో ఎక్సైటింగ్‌గా ఏమనిపిస్తుంది? అందులో ఏం ఎక్సైటింగ్‌గా ఉంటుంది కాబట్టి మేము మెడిటేషన్ చేయాలి అని మీకు అనిపించొచ్చు. మేబీ అగైన్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ ఆల్ అని అంటారు. కొంతమందికి ఒక రోజులో కుదురుతుంది. కొంతమందికి గంటలో, కొంతమందికి సంవత్సరాలు అని అంటూ ఉంటారు. అలా కాకుండా కొన్ని ప్రాక్టికల్ సింపుల్ థింగ్స్ ఉన్నాయి. దాని ద్వారా మీరిప్పుడే నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకు అనేది. ఫస్ట్ మీరేదన్నా సైంటిఫిక్‌గా, లాజికల్ అప్రోచ్‌లో కదా మీరు అప్రోచ్ అయ్యేది దేనన్నా ఇన్ జనరల్. సో, మెడిటేషన్ అంటే ఆహా! హెల్త్ బావుంటుందా? ఓకే. అదా? ఇదా? అని విని అలా ఊరుకొని ఉంటారు. రైట్? మీకు చిన్ని చిన్ని ఎక్స్‌పెరిమెంట్స్ ఉన్నాయి. మనం సైంటిఫిక్‌గా వెళ్ళొచ్చు. అండ్ నా ఎక్స్‌పీరియన్సెస్ కూడా చెప్తాను. ఓకే. లెట్ మీ స్టార్ట్ విత్ వన్ ఆఫ్ దిస్ అండ్ వన్ ఆఫ్ థాట్. ఏమో నా ఎక్స్‌పీరియన్స్ ద్వారా చెప్తాను. ఒకటేమో మీరే లైవ్‌గా చూసుకోవచ్చు. ఇది అందరికి మెడిటేషన్ చేసే వాళ్ళందరికీ చాలా కామన్‌గా తెలుసు. వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ప్రాబబిలీ ఈ పాయింట్ చెప్తే మీకు కనెక్ట్ అవుతుంది అన్న విషయం తెలీకో, లేదా తెలిసి కొంతమంది చెప్పుండుండొచ్చు కూడా. బట్ స్టిల్ లెట్ మీ టెల్ ఇట్ అగైన్. ఓకే. ఫస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ ద్వారా అని చెప్పాను కదా! ఆహ్, నేను ఇలా బుక్స్‌తో వచ్చాను అని మీకు ఆల్రెడీ చెప్పాను. అందులో 'ద సీక్రెట్' అని అందరూ చాలా కామన్‌గా చదివిన బుక్. బై రొండా బయోన్ అని ఒక బుక్ ఉంది. ఓకే. ఆ బుక్‌లో ఏం రాసారంటే ఒక చిన్న పారాగ్రాఫ్ చెప్తాను మీకు. నీకు ఏం కావాలంటే అదొస్తుంది అని కూడా మెడిటేషన్‌లో చెప్తూ ఉంటారు కదా! అందులో కూడా దానికి సంబంధించి ఒక అప్రోచ్ ఉంది. ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే ఆథర్ అందులో, మీరొక రెస్టారెంట్‌కెళ్లారు. ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక బిర్యానీయో, వెజ్ బిర్యానీ, నూడిల్స్ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకున్నారనుకోండి. ఆర్డర్ చేసిన తర్వాత వెయిటర్‌కి ఒకసారి పిలుస్తారు. థిస్ ఈస్ మై ఆర్డర్ అంటారు. వాళ్ళు నోట్ చేసుకుంటారు. వాళ్ళెళ్ళిపోతారు కదా! నోట్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్సో, 15 మినిట్స్ పడుతుంది సార్ అని వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు మనకి. 1 మినిట్ అవుతుంది మనకు టైం. 1 మినిట్ అయిపోయింది. నా ఆర్డర్ వస్తుంది కదా! అని. ఇంకో 1 ½ మినిట్ అయిపోయింది. వస్తుంది కదా! కన్ఫర్మ్ వస్తుంది కదా! లేదా ఒక 5 మినిట్స్ అవుతుంది. కన్ఫర్మ్‌గా వస్తుందా? వస్తుందో రాదో అని మీ ఫ్రెండ్స్‌తో పాటెళ్లారు. వస్తుందంటావో, రాదంటావో. అమ్మో! ఆర్డర్ వస్తుందో లేదో. ఇంకో 5 మినిట్స్ అయింది. ఇంకో 10 మినిట్స్ అయింది. వస్తుందా? వస్తుందా? ఖచ్చితంగా రావడం అయితే వస్తుంది కదా! రాకుండా అయితే ఉండదు కదా! రాకుండా అయితే ఉండదు కదా నాన్న! ఉండదు కదరా! అని చెప్పి మీరు డిస్కస్ చేసుకుంటారా? అన్ని సార్లు పదే, 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 పదే వెయిటర్‌ని పిలిచి వస్తుందా? 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 అని కన్ఫర్మేషన్ అడుగుతారా? జస్ట్ ఆర్డర్ చేస్తారు, కూర్చుంటారు, టైమ్ పాస్ చేస్తారు. అది వచ్చేటప్పుడు వస్తుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ ఎగ్జాంపుల్ చెప్తుంది ఆథర్ అందులో. అప్పటి వరకు మనం ఏదన్నా సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్‌లో మీకు క్వెషన్స్ ఉంటాయి. పలానా క్వెషన్ కావాలి. మీకు రావాలి. ఓకేనా? ఈ రావాలి, 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 రావాలి. వస్తుందా? వస్తుందంటావా? అమ్మో! ఎందుకన్నా మంచిదిలే. వేరే క్వెషన్స్ కూడా చదువుకుందాం. ఇదా? వస్తుందా? వస్తుందా? అని 10 సార్లు అడుగుతారా? అని అనుకుంటారు. అనుకుంటారు మీరు.
ఇన్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చాలా సింపుల్ ఎగ్జాంపుల్, బికాస్ అందరికి ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుంది కాబట్టి. ఫలానా క్వశ్చన్ ఫలానా వస్తుంది, రావాలి 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 రావాలని జపం చేస్తారా ఆ ఆర్డర్ చెప్పినప్పుడు? అవ్వదు కదా, అలా కాదు కదా మీరు ఆర్డర్ చేసేది. సింపుల్ గా ఏంటంటే మీకు అలా ఫలానా కావాలి అని చెప్తున్నారు, యూనివర్స్ వదిలేస్తున్నారు. ఇది ఆ బుక్ లో మీకు చెప్తుంది. నౌ లెట్ మీ టెల్ మై ఎగ్జాంపుల్. మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, సెమ్స్ ఉంటాయి. ఈచ్ ఇయర్ కి 2 సెమ్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్నల్ అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకే ఒక ల్యాబ్ ఉండదు, అట్లీస్ట్ 2-3 ల్యాబ్స్ ఉంటాయి, 2 ల్యాబ్స్ మినిమం ఉంటాయి కదా, ఎక్సెప్ట్ ఫర్ ఫోర్త్ ఇయర్. ఈ ల్యాబ్స్ లో నేను ఆల్ ఫోర్ ఇయర్స్ లో ఉన్న రకరకాల సిమ్స్, ఆల్ సబ్జెక్ట్స్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ లోను నాకు ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కి ఒకే ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చిందంటే నమ్ముతారా? ఆల్ 3 ఇయర్స్, ఆల్ సిమ్స్, నాకు ఇంటర్నల్ లో ఏమొచ్చిందో అదే ఎక్స్టర్నల్ కి వచ్చింది, ప్రిపేర్ అయిందే వచ్చింది. దట్ రియలీ హ్యాపెండ్. అది ఎలా అంటే, నాకు ఇది రావాలి 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 అనుకోవడం కాదు, మొత్తం అన్ని తిరిగేసేదాన్ని. వెన్ యూ బిలీవ్ ఇన్ ఇట్, ఒక పర్టిక్యులర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఒక్కటి కూడా కాదనుకోండి, 3-4 ఎక్స్పెరిమెంట్స్, బికాస్ మనకి 20 అలా ఉంటాయి కదా, మనం చదవాల్సిన సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ రాయడం దగ్గర నుండి అన్ని. అందులో ఒక 3-4 అనుకోండి, పోనీ 1 కూడా కాదు, 3-4 అనుకోండి మీ అందరికి, ఫర్ యువర్ అడ్వాంటేజ్. బట్ ఆ ఒక్కటే వచ్చింది ఇంటర్నల్ కి. బట్ ఇంటర్నల్ కి ఏదైతే వచ్చిందో ఎక్స్టర్నల్ కి అదే వచ్చింది. బికాస్ వి పిక్ పేపర్స్ కదా, అంతమంది ఉంటాము, పేపర్స్ పిక్ చేసుకుంటాము, అదే వచ్చింది. అండ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. మాకు సెట్స్ ఉండేవి, అంటే ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్. మళ్ళీ అంటే రోల్ నెంబర్ 1 అనుకోండి, మీకు ఫస్ట్ సెట్ వస్తే 1 కి ఫస్ట్ సెట్, సెకండ్ రోల్ నెంబర్ 2 కి 2, 3 కి 3, 4 కి 4, మళ్ళీ ఫిఫ్త్ సెట్ వాళ్ళకి 1, 2, 3, 4, 1, 2, 3, 4 అలా వెళ్తుంది. నా సెట్ ఎవరైతే పేపర్స్ రాయాలో వాళ్ళందరూ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచి మొదలైంది అనుకుంటా. వాళ్ళందరూ నీలా నీలా ఏం క్వశ్చన్స్ ఏం క్వశ్చన్స్ ఏం క్వశ్చన్స్, ఏదో నేను పేపర్ ముందే చూసి వచ్చినట్టు, ఏం క్వశ్చన్స్ ఏం క్వశ్చన్స్ ఏం క్వశ్చన్స్ అంటూ వచ్చేసేవాడు. బట్ అట్లీస్ట్ 3-4 క్వశ్చన్స్ ఖచ్చితంగా, అట్లీస్ట్ 3-4 క్వశ్చన్స్ అయితే పక్కా అన్నమాట. అంటే నేను ఇదంతా చెప్తుంది, వీ కెన్ టేక్ ఇట్ 2 వేస్. ఒకటి, ఓహో! అంటే ఈ కొన్ని క్వెషన్సే, అంటే నేను చెప్పాను, పలానా చెప్పాను, చెప్పింది ఒక అక్క అని చెప్పేసి ఆ క్వెషన్సే చదివి వెళ్లి ఫెయిల్ అయిపోవడం, నేను దీని గురించి చెప్పట్లేదండి. దట్ ఈస్ నాట్ మై పాయింట్ అట్ ఆల్. వెన్ యూ హ్యావ్, అంటే మన చేతిలో ఒక స్కిల్ ఉంది అంటే ఓకే, ఒక ఇన్‌స్టింక్ట్ ఉందనొచ్చు, సిక్స్త్ సెన్స్ అనొచ్చు, ఆర్డర్ చేసేసిన ఆర్డర్ లాగా మనం పెట్టుకున్న యూనివర్స్‌కి ఇచ్చిన మన పిటిషన్ అనొచ్చు. వెన్ వి హావ్ దట్ స్కిల్, ఇదంతా ఎందుకు జరిగింది అంటే టు ప్రూవ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ ఎవ్రీ సెమిస్టర్, ఎవ్రీ ల్యాబ్ ఎగ్జామ్ దట్ సంథింగ్ ఎల్స్ ఈస్ ఆల్సో పాసిబుల్. మనం చూస్తున్న ఈ రియాలిటీ, ఇంతకి ఇదంతా చెప్పిందెందుకు? దిట్ డజంట్ అప్లై టు ఎగ్జామ్స్. అదొక ఎగ్జాంపుల్ కింద ఉంటుందని మీకు చెప్పాను. దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కుడ్ ఫిగర్ ఔట్. అండ్ దీని గురించి చెప్పట్లే. ఇది ఎక్కడన్నా, నో మ్యాటర్ వేర్ యూ గో, అది మీరు జాబ్‌లో అవ్వచ్చు, రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌లో అవ్వచ్చు, దేనికన్నా అప్లై చేసుకోవచ్చు దీన్ని. కదా! దాంట్లో అదొక, దట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. వి హ్యావ్ ఎండ్‌లెస్ పాసిబిలిటీస్. చిన్నప్పుడు అంటారు పేరెంట్స్, ఏదన్నా పాసిబుల్. నువ్వేదన్నా చెయ్యి. నువ్వు లైఫ్‌లో ఏమన్నా అవ్వగలవు అని అంటూ ఉంటారు. మనం పెద్దయ్యే కొద్దీ వి స్టాప్ బిలీవింగ్ ఇట్. ఆహా! ఇదవ్వదులే. ఓకే. నాకు ఒకసారి ఏదో ప్రయత్నిస్తాం, 2 ప్రయత్నాలు చేస్తాము. ఆ! అవ్వదులే అని చెప్పి స్టాప్ బిలీవింగ్ ఇట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఐయామ్ హియర్ టు టెల్ యూ, టు టేక్ యూ బ్యాక్ టు దట్ చైల్డ్‌హుడ్, టు టేక్ యూ బ్యాక్ టు దట్ పాయింట్ వేర్ యూ బిలీవ్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. అది ఎవ్రీథింగ్ ఈస్ హియర్ అని అందరూ అంటూ ఉంటారు. బట్ హౌ అనే క్వెషన్ ఉంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఆహ్, స్వానుభవ ఉదాహరణ చెప్పాను, నా లైఫ్‌లో జరిగింది అబౌట్ మేనిఫెస్టేషన్. ఇప్పుడు ఆహ్, హౌ ఈస్ ఇట్ పాసిబుల్ సైంటిఫికల్లీ అనేది మనం ఆలోచిద్దాం. ఓకే. దీనికి కూడా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఒక యాక్చువల్ సైన్స్‌లోకి మనం వెళ్దాం. ఈరోజు ఈవినింగ్ యూ హావ్ 4 ఆప్షన్స్. ఈరోజు ఈవినింగ్ ఎలా చేద్దాము అని మీరు అనుకుంటున్నారు.
అవి ఎలా గడుపుతాము అని. ఒకటి ఫ్రెండ్‌ని కలవడమా, ఒకటి నెట్‌ఫ్లిక్స్‌లో చాలా పాపులర్ షో ఒకటి రిలీజ్ అయింది. ఆ షో చూడడమా, ఫ్రెండ్‌ని కలవడమా, లేదంటే ఎప్పుడో ఆహ్, దగ్గరలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఏదో ఓపెన్ చేశారంట. ఒక రెస్టారెంట్ ఏదో కొత్తగా ఓపెన్ చేశారు. అది చూడడమా, ఫ్రెండ్‌ని కలవడం, నెట్‌ఫ్లిక్స్ షో చూడడం, ఒక కొత్త రెస్టారెంట్ ఏదో ఓపెన్ చేశారు దానికెళ్ళడమా, ఇంకొకటి కూడా నేను చదువుకోవడం అంటే టిపికల్ అంటారేమో. ఇంకోటి ఏం చెప్పుకుందాం. ఓకే. పేరెంట్స్ మిమ్మల్ని ఏదో గ్రోసరీస్ ఏదో తీసుకురమ్మన్నారు. గ్రోసరీస్ తీసుకురావాలి. ఈ 4 పాసిబిలిటీస్ ఉన్నాయి మీ దగ్గర. ఓకేనా? కూర్చున్నారు. మీరు ఆఫ్టర్‌నూన్ నుంచి ప్లాన్‌లేసుకుంటున్నారు. ఇప్పుడు మీ మైండ్‌లో ఈ 4 సినారియోస్ రన్ అవుతున్నాయనుకోండి. ఓకే. ఫస్ట్ సినారియో ఏమని చెప్పాను? ఫ్రెండ్‌ని కలవడం. అబ్బా! ఫ్రెండ్‌ని కలిస్తే ఆహా! మేమిద్దరం కలవచ్చు. కలిసి చాలా రోజులైంది కలిసి. కబుర్లు చెప్పుకోవచ్చు. ఆర్డర్ ఏమన్నా పెట్టుకోవచ్చు. తినొచ్చు. లేదంటే ఆంటీ చాలా వండుతారు. వాళ్ళ ఇంటికెళ్దాము. ఇలా చేయొచ్చు. ఇలా మీ మైండ్ దాని సినారియోస్ రన్ చేసుకుంటుంది. ఓకే. సెకండ్ ఆప్షన్ ఇదొక సినారియో. ఇంకోటి ఏమని చెప్పుకున్నాం నెట్‌ఫ్లిక్స్. అబ్బా! ఎప్పటినుంచో సెకండ్ సీజన్ అయిపోయింది. 'స్ట్రేంజర్ థింగ్సే' తీసుకోండి. సెకండ్ సీజన్ అయిపోయింది. థర్డ్ సీజన్ వచ్చింది. ఎలా ఉండబోతుందో దొరక్క ఇంత టైం దొరికింది. కాబట్టి థర్డ్ సీజన్ చూద్దాం. ఓకే. ఇలా ఉండొచ్చా? సెకండ్ సీజన్‌లో ఏం జరిగింది? అని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇదొక సినారియో రన్ అవుతుంది. థర్డ్ సినారియో ఏంటి? రెస్టారెంట్ ఏదో కొత్తగా ఓపెన్ అయింది. దానికి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. అందరూ చాలా బావుందంటున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు. కాబట్టి అక్కడికెళ్తే ఏం ఆర్డర్ చేసుకుందాం? బావుంటుందేమో గదా! మంచి టేస్ట్ చేయొచ్చు. అప్పుడప్పుడు నేను మా ఫ్రెండ్స్‌కి రికమెండ్ చేయొచ్చు. ఒకవైపు ఈ థ్రెడ్ రన్ అవుతుంది మీ మైండ్‌లో. ఇంకో థ్రెడ్ ఏంటి? చెప్పారు. అబ్బా! ఇంకో రైస్ అయిపోయిందంట, పప్పు అయిపోయిందంట. ఎళ్లి తీసుకురా అంటున్నారు. మళ్ళీ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపర్ మార్కెట్‌కెళ్ళాననుకో, చాలా టైం పట్టేస్తది అక్కడికెళ్తే. ఇంకంతే నా ఈవెనింగ్ అంతా అయిపోయింది. కానీ ఇంట్లో ఇంపార్టెంట్ కదా! సరుకులు. ఈ 4 సినారియోస్ రన్ అవుతున్నాయి. ఇప్పుడు రన్ అయినప్పుడు మీరు ఈ నాలుగిట్లో ఎటువైపెళ్తారు? అంటే మీ సినారియోస్ మైండ్‌లో రన్ చేసుకుంటారు కదా! మీరు ఆ పని చేసేస్తే ఏం చేస్తారు అనేది మైండ్‌లో రన్ అవుతుంది కదా! ఆ రన్ అవుతున్నప్పుడు మీరక్కడ ఏం జరుగుతున్నారు? ప్రస్తుతమే మీరున్నది ఇక్కడ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లోనే ఉన్నారు. ప్రస్తుతమే ఉన్నారు. కానీ మీరు ఫ్రెండ్ దగ్గరికెళ్ళాను అనే ఆలోచన వెళ్ళినప్పుడు మీ మైండ్‌లో ఏమవుతుంది? అబ్బా! భలే నవ్వుకోవచ్చు. అబ్బా! భలే కబుర్లు. అబ్బా! భలే జోక్‌లు అని ఆటోమేటిక్‌గా ఫేస్‌లో నవ్వొచ్చేస్తుంది. బాడీలో మీ ఫ్రెండ్‌ని ఆల్రెడీ మీట్ అయిపోతే ఎంత ఆనందం ఉందో, ఆ ఆనందం యొక్క ఛాయలు మొదలవుతాయి. ఆ స్టెప్ దానికి సంబంధించిన ఫీలింగ్స్, ఎమోషన్స్ బాడీలోకొచ్చేస్తాయి. రైట్? సెకండ్ సినారియోలో ఏమవుతుంది మీకు? నెట్‌ఫ్లిక్స్ షో. ఆ ఎక్సైట్‌మెంట్, ఆ సస్పెన్స్, ఆ థ్రిల్ భలే అస్సలది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! ఆ ట్విస్ట్. ఇప్పుడు థర్డ్ సీజన్‌లో ఇంకేం చేసుకొస్తాడో? 7ని కిడ్నాప్ చేసేసారు. అబ్బా! ఇంకేమవుతుందో అని ఆ సస్పెన్స్, థ్రిల్ అది ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీరేమేం గో త్రూ అవుతారో బాడీలో, అది ఆల్రెడీ ఈ క్షణం. అది ఫ్యూచర్‌లో జరగబోయేది. బట్ అది చేస్తే ఏమవుతుందో అన్నది ఈ క్షణంలో మీరు గో త్రూ అవుతారు. లేదు రెస్టారెంట్‌కెళ్ళడం. అబ్బా! అక్కడ కాంటినెంటల్ ఫుడ్ అమేజింగ్‌గా ఉంటుందంట. నేను అది ఆర్డర్ చేస్తా, బ్రోకలీ ఆర్డర్ చేస్తా, పన్నీర్ ఆర్డర్ చేస్తా. నోట్లో ఆటోమేటిక్‌గా సలైవా వస్తుంది. సలైవా ఎప్పుడొస్తుంది మామూలుగా? ఆ వాసన చూసినా, ఎదురుగుండా పెట్టినా. బట్ మీ నోట్లో ఆల్రెడీ సలైవా వస్తుందంటే అక్కడికెళ్తే కూర్చుంటే ఆ ఎక్స్‌పీరియన్స్ మీరు ముందే ఫీల్ అవుతున్నారు. లేదు మీరు సూపర్ మార్కెట్‌కెళ్తున్నారు. అక్కడికెళ్లి అన్నీ తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే అబ్బా! అని కదా మీ ఫస్ట్ ఇన్‌స్టింక్ట్ అంటే ఏంటి? అబ్బా! లైన్‌లో నుంచోవాలి. ఆడంత పొడుగ్గా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు బిల్లింగ్ అసలే హాలిడే కాబట్టి వాళ్ళందరూ వస్తారు. ప్రతి ఒక్క రష్ ఎక్కువుంటుంది. అన్నీ చూసుకోవాలి. అబ్బా! అన్న ఫీలింగ్ అప్పుడే అంటే ఈ 4 సినారియోస్‌లో మీరు ఏం చూస్ చేసుకోబోతున్నారో అది మీ మైండ్‌లో కొంచెం అన్నా రన్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ అబౌట్ టు టేక్ ఎ డెసిషన్. ఆ రన్ అవుతున్నప్పుడు ఇఫ్ యూ మానిటర్ మీ బాడీలో మీ బాడీయే ఎమోషన్స్ అప్పుడే గో త్రూ అయిపోతుంది. అంటే ఫ్యూచర్‌లో ఏం జరగబోతుందో ఆ ఎమోషన్స్ మీరు ఇప్పుడే ఫీల్ అవుతున్నారు. ప్రెజెంట్‌లో. రైట్? అండ్ ఈ నాలుగిట్లో మీరు ఎటువైపు స్టెప్ ఏస్తారంటే ఏ సినారియో అయితే మిమ్మల్ని కన్విన్స్ చేస్తుందో, ఆహా! ఐ వాంట్ థిస్ ఎక్స్‌పీరియన్స్. నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ కావాలి అని దేనిలోకి మీరు ఎక్కువ డెల్వ్ అవుతారో, దేని లోపలికి ఎక్కువ చొచ్చుకొని వెళ్తారో, అది వైపు అంటే ఇవన్నీ ఇంపార్టెంటే మీకు. అంటే అట్ థాట్ పాయింట్ ఆఫ్ టైమ్ మీకు ఈ 4 ఇంపార్టెంటే. కానీ మీరు దేని వైపు స్టెప్ ఏస్తారు?
ఆ 4 మీ మైండ్‌లో రన్ అయినప్పుడు మీకేది ఇంపుగా అనిపిస్తుందో కదా! అప్పుడు మీరది డిసైడ్ అవుతారు. ఓకే. నేనిది ఓకే. ఫైనల్లీ నేను ఫ్రెండ్ దగ్గరికే ఎళ్దాం అని ఫిక్స్ అయ్యాను అని అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు ఆ ఫ్రెండ్ దగ్గరికెళ్ళే ఆ జంక్షన్ ఏదైతే ఉందో, అది ఫిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది మైండ్‌లో? అక్కడికి ఫ్రెండ్ అని చెప్పి వదిలేస్తారా? కాదు. ఇంకెలా ఎంజాయ్ చేస్తాను? నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళినప్పుడు ఇంకేం ఎంజాయ్ చేస్తాను? ఆంటీ ఇంకేం వండి పెడతారు? ఇవన్నీ రన్ అవుతాయి. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌కి మీరు ప్రెజెంట్‌లో లేరు. ఫ్యూచర్‌లో ఏం జరగబోతుందో ఆ ఎమోషన్స్ అన్నీ గో త్రూ అవుతూ దాన్ని ఇంకా ఇంకా ఊహించుకుంటూ ఆ మొమెంట్‌లో ఉంటున్నారు. అక్కడ ఏమవుతుంది అంటే మీ బాడీకి ఏం తెలుస్తుంది? మీ బాడీకి ఏం తెలియదు. మీ మైండ్‌కి తెలుసు. ఏమని? అవును. ఇలా నెక్స్ట్ చేయబోతున్నాను అని. కానీ మీ బాడీ అప్పుడే గో త్రూ అయిపోతుంది కదా! మీ ఫ్రెండ్‌ని కలిసినప్పుడు మీరు చెప్పుకునే కబుర్లు, మీరేసుకునే జోకులు, మీ ఫ్రెండ్‌ని మీరందరూ ఏడిపించుకోవడం, లేదా ఆంటీ వండి పెట్టడం, ఇదంతా ఆ కరెంట్‌లో రన్ అవుతుంది కదా! హ్యాపీనెస్ అందుకని కదా బాడీలో హ్యాపీనెస్ ఒస్తుంది. అవును. ఇలా ఎక్సైట్‌మెంట్ అదంతా ఎందుకొస్తుంది? మీ బాడీకి తెలీదు. అది ఫ్యూచర్ అని. అదప్పుడు గో త్రూ అవుతుంది కాబట్టే కదా! ఆంటీ తీసుకొచ్చి పెట్టే ఫుడ్ గురించి ఆలోచిస్తే నోట్లోంచి సెలవు ఎందుకొస్తుంది ఇదంతా? బాడీ అది ఫ్యూచర్ కింద ఫీల్ అవ్వడం లేదు. అది ప్రెజెంట్‌ల కింద ఫీల్ అవుతుంది. దట్ ఈస్ యువర్ ట్రిక్. ఆ అభివ్యక్తీకరణ మేనిఫెస్టేషన్ ఎలా జరుగుతుంది అంటే, మీకేం కావాలంటే అది. ఇప్పుడు మీరిందాక మనం అగైన్ లెట్స్ గో బ్యాక్ టు ద రెస్టారెంట్ ఆర్డర్. అదొస్తుందా రాదా? వస్తుందా రాదా? అని భయపడుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? మీ బాడీ ఏం గో త్రూ అవుతుంది? ఒక టెన్షన్‌కి గో త్రూ అవుతుంది. ఆఫ్‌కోర్స్ దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. మీరు ఆర్డర్ చేస్తే వస్తుంది. బట్ మీ అది ఒక మీకొస్తుంది అని తెలిసినప్పుడు ఒక బిందాస్ ఉంటుంది. అవును వస్తుంది. నేను తింటాము. మా ఆకలి తీరుతుంది. అదే మీకు కావాల్సిన మిగతా టైమ్స్‌లో మీ లైఫ్‌లో మిగతా జరుగుతూ ఉంటాయి కదా! వాటిలో మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏం జేస్తారు మనం? మనం ఇన్ జనరల్ ఏం జేస్తాం? వస్తుందో రాదో, వస్తుందో రాదో, వస్తుందో రాదోకి ఖచ్చితంగా వస్తుంది అన్న బిలీఫ్‌కి ఎంత డిఫరెన్స్ ఉంది? వాట్ అవర్ బాడీ గోస్ త్రూ అనే దానికి కదా! సో, అదొస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ అది జరుగుతుంది, జరిగిపోయింది అన్నప్పుడు మీరు ఏ మెంటల్ స్టేట్‌లో ఉంటారో, ఖచ్చితంగా అవుతుంది అన్నప్పుడు వస్తుందో రాదో అన్న దాని గురించి ఆలోచించరు. యూ విల్ థింక్ అబౌట్ ద ఫ్రూట్స్. ఫ్రూట్స్ అంటే దాని ఫలం, దాని ప్రతిఫలం గురించి ఆలోచిస్తారు. ఓహో! ఎళ్ళినప్పుడు ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చని. దాని మీద కాన్సంట్రేట్ చేయండి. ఎప్పుడైతే బాడీ డజంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్ అప్పుడు ఇట్ విల్ అట్రాక్ట్ థాట్ ఇంటూ యూ ఇంటూ యువర్ లైఫ్. ఆ ఫ్యూచరే మీ లైఫ్‌లోకి అప్పుడు అట్రాక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ హౌ యూ డూ ఇట్. దిస్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ ఇంకొకటి ఎనర్జీని ఫీల్ అవ్వడానికి మీకు ఒక చిన్ని ప్రాక్టికల్ ఎక్స్‌పెరిమెంట్ ఇది మెడిటేటర్స్ అందరికీ తెలిసినదే. బట్ స్టిల్ చిన్న ప్రాక్టికల్ ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. ఏం చేద్దామంటే చప్పట్లు కొట్టండి. కంటిన్యూయస్‌గా ఒక హాఫ్ మినిట్ కంటిన్యూయస్‌గా క్లాప్ చేయండి. క్లాప్ చేసి ఇలా రబ్ చేయండి. హ్యాండ్స్‌ని ఒక హాఫ్ మినిట్ క్లాప్ చేయాలి. అండ్ ఒక హాఫ్ మినిట్ ఇలా రబ్ చేయాలి. ఓకే. రబ్ చేసిన తర్వాత ట్రై టు డూ ఇట్ ఇన్ ఎ రూమ్ వేర్ ఫ్యాన్ అని కాదు, ఎటువంటి సౌండ్ లేని రూమ్‌లో కనుక మీరు చేయగలిగితే ఇంకొంచెం బెటర్‌గా ఉంటుంది. అలా చేసి ఏం చేస్తారంటే ఐస్ క్లోజ్ చేయండి. ఐస్ క్లోజ్ చేసి కూల్‌గా హ్యాండ్స్ 2 ఇలా దూరంగా పెట్టండి. ఐస్ క్లోజ్ చేయండి. ఇఫ్ పాసిబుల్ ఎటువంటి సౌండ్, ఎటువంటి వాల్యూమ్, నాయిస్ లేని ప్లేస్ ఏమన్నా ఉంటే అలా చూసుకోండి. ఇలా కూర్చోండి. యూ విల్ ఫైండ్ మీ 2 పాల్మ్స్ ఉన్నాయి కదా! ఆ పాల్మ్స్‌కి మధ్యలో ఏదో రియాక్షన్ జరుగుతుంది. అదే రియాక్షన్ తెలీదు. బట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. వెన్ యూ యాక్టివేటెడ్ అండ్ క్లాప్ అండ్ దెన్ వెన్ యూ రబ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఇలా దూరంగా పెట్టినప్పుడు మధ్యలో ఏదో జరుగుతూ ఉంది. ఏదో జరుగుతుందా? మీరిప్పుడు చేసినప్పుడు? ఇప్పుడేం చేస్తారంటే ఈ హ్యాండ్స్‌ని ఇలా దగ్గరికి తెచ్చుకోండి. ఇలా కొంచెం దూరం చేయండి. ఈ మధ్యన ఏముంది? ఏమీ లేదు ఎక్సెప్ట్ ఫర్ ఎయిర్. కానీ ఏదో సెన్సేషన్ తెలుస్తుందా? ఇప్పుడు ఇలా రౌండ్‌గా మూవ్ చేయండి. ఒక బాల్ గనక మన చేతిలో ఉంటే ఏ విధంగా అంటే ఇలా ఉంటుంది కదా బాల్. ఇలా ఫ్లాట్‌గా తగలదు. ఈ సర్ఫేస్ తగులుతుంది. అదెలా ఉంటుందో మీకలాంటి సెన్సేషన్ ఇప్పుడు కనిపిస్తది.
ఎందుకు అనిపిస్తుందో మీకు తెలియదు. రైట్? మెడిటేషన్ చేస్తే మీకు ఎనర్జీ వచ్చేస్తదో అని వీళ్ళు అంటారు. ఏం ఎనర్జీ? నాకేం కనిపించట్లేదు. ఇట్స్ బోరింగ్ అని మీరు అనుకుంటే ఇలా ఒకసారి చేయండి. ఇలా చేస్తే మీకు అదేదో నిజంగా బాల్ ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఇఫ్ అందులో ఏమీ లేకపోతే అంటే మీకు ఇది ఏదైతే ఉందో లెట్ మీ టెల్ యూ వాట్ దిస్ ఇస్. దిస్ ఇస్ దట్ ఎనర్జీ దట్ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అబౌట్. ఒకటేదో నాకేం తెలియట్లేదు మీరు అనుకుంటుంటే కనుక ఆహ్, వా దేని గురించి చెప్తున్నారంటే దీని గురించి చెప్తున్నారు. ఆ ఎనర్జీ ఆ ఎనర్జీ ఫీల్ అయితే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మీ చేతుల మధ్యన ఆ ఫీల్ ఉంది కదా! అది దట్ ఈస్ నాట్ జస్ట్ ఎయిర్, దట్ ఈస్ ఎనర్జీ విచ్ ఈస్ ఆల్ అరౌండ్ అస్. అది మన చుట్టూ ఉంది. ఎప్పుడు ఉంది. ఎక్కడ ఉంది. మనం ఫిజిక్స్‌లో చదువుకున్నాం. ఎనర్జీ ఈస్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అది ఎక్కడుంది అంటే ఒకదాని నుంచి ఒకటి మారుతుంది అని కదా మనం చదువుకుంటూ ఉంటాము. ఇదే అది. ఆ ఎనర్జీయే ఇది. మీరు మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఈ ఎనర్జీ‌నే మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరేం చేశారు? ఇలా చేసినప్పుడు, ఇలా పెట్టినప్పుడు మీరు ఎనర్జీ ఫీల్ అవ్వగలిగారు కదా! అదే ఎనర్జీ మీరు చుట్టూ ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఇలా అన్నారు. మీకు ఇంకొంచెం టిప్ కావాలి అంటే బాగా గెంతులేయండి, జంప్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ ఏదన్నా చేయండి. చేసి వెంటనే కూర్చోండి. అప్పుడు సేమ్ ఇక్కడ ఏం చేశారు? చేతులు మధ్యన చేశారు. అప్పుడేంటి బాడీ మొత్తం యూ ఆర్ ఎక్సర్టింగ్ యువర్ సెల్ఫ్ కదా! కాబట్టి అదప్పుడు మీరు ఫీల్ అవ్వగలుగుతారు. అండ్ ఆ ఎనర్జీని గమనించండి. ఆ ఎనర్జీని మీరు ఎప్పుడైతే గమనిస్తారో యూ విల్ అండర్‌స్టాండ్ దట్ మిరాకిల్స్ ఆర్ పాసిబుల్. మిరాకిల్స్ అనేవి కూడా సాధ్యమే అని మీరే తెలుసుకుంటారప్పుడు. ఈ ఎనర్జీ ఫీల్ అయితే మిరాకిల్స్ ఎలా వచ్చేస్తాయి? అని మీరు కూడా అడగొచ్చు. ఓకే. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు మీరు కంటిన్యూయస్‌గా ఏం థాట్ అదేం పెట్టుకోకుండా 2, 3 రోజులు భోజనం చేయడం మానేశారనుకోండి. అసలేం అనుకోవట్లేదు. యాక్చువల్లీ మనం ఫాస్టింగ్ అనేది గనక చేయగలిగితే మనం ఇంకా ఎనర్జిటిక్‌గా తయారవుతాం. బట్ లెట్స్ కీప్ దట్ అసైడ్. మీరందరూ ఇంకా మెడిటేషన్ ఇంకా యూత్ కాబట్టి ఫుడ్ మానేయమన్నాక అమ్మో! నాకు ఆకలి అంటారు కాబట్టి నేను మీ ఉద్దేశంతో చెప్తున్నాను. ఇన్ జనరల్ మెడిటేటర్స్‌కైతే గనక ఫాస్టింగ్ అనేది చేస్తే వాళ్ళు ఇంకా ఎనర్జిటిక్‌గా తయారవుతారు. బట్ ఐ యామ్ టాకింగ్ అబౌట్ నార్మల్ ఆహ్, పీపుల్ లేమన్. మీ ఉద్దేశ్యం ఏంటి? భోజనం చేయకపోతే నాకు నీరసం వచ్చేస్తుంది. అమ్మో! నేను ఏ పని చేయలేను. అమ్మో! నేను లెగలేను అని మీరనుకోవచ్చు. అంటే ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఫాస్టింగ్ అంటే ఫ్రూట్స్, పాలు, స్నాక్స్, అన్నం తప్ప మిగతావన్నీ తినే ఫాస్టింగ్ గురించి నేను చెప్పట్లేదండి. ప్యూర్ వాటర్ ఫాస్టింగ్ గురించి చెప్తున్నాను. ఓకే. అని మీ ఉద్దేశం. ఏ తింటేనే ఎనర్జీ వస్తుందా? అంటే అవును అంటారు. అవునా? అంటే మీరు తింటే ఎనర్జీ వస్తుంది. తినకపోతే మీకు ఎనర్జీ రాదు. ఎనర్జీ రాకపోతే ఏ పని చేయలేరు. తింటే ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇంకా బాగా పనులు చేయగలరు. ఇంకా యాక్టివ్‌గా, ఫిజికల్‌గా ఉండగలరు అని మీరు నమ్ముతారు. రైట్? అంటే ఎనర్జీ ఇంపార్టెంట్ అని మీరు నమ్ముతారు. అనే కదా! రైట్? ఇప్పుడు మనం మళ్ళీ ఎగ్జాంపుల్ దగ్గరకొచ్చేద్దాం. ఈ ఓకే. ఇలా చేశాను. లేదా బాగా గంతాను. నేను కూర్చున్నాను. నాకు తెలుస్తుంది. ఉంటే ఏంటి? అని మీరడిగితే, తింటేనే కదా మీకు ఎనర్జీ వచ్చి మీరు పనులు చేయగలిగారు. ఇక్కడ వి ఆర్ టాకింగ్ అబౌట్ మెంటల్ సైన్స్. అంటే మీకేం కావాలంటే అది అట్రాక్ట్ చేసుకోవడం గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాము. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఈ ఎనర్జీ ఎలా అంటారు? మెడిటేషన్ చేసినప్పుడు ఆల్ ద టైమ్ కాస్మిక్ ఎనర్జీ ఈస్ దేర్. నో డౌట్ అబౌట్ ఇట్. అదెప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ మీరు స్లీప్‌లో ఇంకొంచెం ఎక్కువ పొందుతారు. ఎందుకు అంటే నిద్ర అంటే ఎరుక లేని ధ్యానం. ధ్యానం అంటే ఎరుకతో నిద్ర. మీరు నిద్రపోతున్నారు అంటే కాన్షియస్‌నెస్ లేకుండా మెడిటేషన్ చేస్తున్నారంతే. మెడిటేషన్ చేస్తున్నారంటే కాన్షియస్‌గా నిద్రపోతున్నారంతే అనంటారు. ఓకే. ఇప్పుడు మీరు మెడిటేషన్‌లో కూర్చున్నారు. అంటే ఎనర్జీ కోకొల్లలుగా తీసుకుంటున్నారు. సో, అంత ఎక్కువ ఎనర్జీ తెచ్చుకున్నప్పుడు ఇంకా ఎనర్జీ అనేది డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు గెట్టింగ్ థింగ్స్ డన్. అంటే ఎనర్జీ మీరెంత తీసుకుంటే అంత పనులు చేయగలరు అని మీరు నమ్మినప్పుడు ఫుడ్ కేస్‌లో, ఈ కేస్‌లో కూడా అదే అప్లికబుల్ అవుతుంది గదా! అంటే మీరెంత ఎనర్జీ తీసుకున్నారు అనే దాన్ని బట్టియే గదా!
మీకేం కావాలి అంటే అదంత బాగా ఇంకా అద్భుతంగా మీ లైఫ్‌లో మీరు అట్రాక్ట్ చేసుకోగలరు. సో, ఇంకా అయితే ఆ విధంగా మన సేమ్ లాజిక్ అప్లై అవ్వాలి కదా! ఫుడ్‌కే అప్లై అవుతుందో మెడిటేషన్ కూడా అదే అప్లై అవ్వాలి కదా! సో, మీరంత ఎనర్జీ మీరు తీసుకున్నప్పుడు మీకు కావాల్సింది మీ లైఫ్‌లో అట్రాక్ట్ చేయడానికి అంత బాగా ఉపయోగపడుతుంది. బికాస్ యూ ఆర్ వెరీ ఎనర్జిటిక్ విత్ మెడిటేషన్. మేక్స్ సెన్స్. సో, ఈ విధంగా మీరు ఆ ఎనర్జీని తీసుకుంటే ఏమవుతుంది అంటే ఐ హోప్ థిస్ ఆన్సర్స్ యువర్ క్వెషన్. ఓకే. ఇప్పుడు హ్మ్. ఒక 2 మినిట్స్ మనం మెడిటేషన్‌లో కూర్చుందాం. సింగ్ ఎ సాంగ్ అండి మీ అందరికి. బికాజ్ ఆల్రెడీ చెప్పాను బికాజ్ ఐ యామ్ ఇన్ థిస్ ఇది కాబట్టి. ఇన్ థిస్ ఫీల్డ్ కాబట్టి. హ్మ్. మెడిటేషన్‌లో కూర్చుందాం. తర్వాత ఏమన్నా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు. అలాంగ్ థిస్ లైన్స్. 2 చేతి వేళ్ళు పెట్టుకొని ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యువర్ పాల్మ్స్ ఆర్ టచింగ్ అండ్ రెస్ట్ దెమ్ ఆన్ యువర్ మీరు నార్మల్‌గా ఎలా కూర్చుంటారో అలా రెస్ట్ తీసుకోండి. అండ్ స్పైన్‌ని వీలైనంత స్ట్రెయిట్‌గా పెట్టడానికి ప్రయత్నించండి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ హెడ్‌ని కొంచెం పైకి స సమానంగా భూమికి సమానంతర కన్నా కొంచెం పైకి అలా పెట్టండి. అలా పెట్టి ధ్యానంలో కూర్చొని మీ సహజమైన శ్వాసను గమనించండి. శ్వాసతో ఉందాము ధ్యానులమవుదాము. శ్వాసతో ఉందాము ధ్యానులమవుదాము. శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము. శ్వాసతో ఉందాము ధ్యానులం నౌదాము. శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము. లోకం మార్చే శక్తే ఉంది నీలో నాలో. లోకం మార్చే శక్తే ఉంది నీలో నాలో. మరి నీలో శక్తి జన్మిస్తుంది ధ్యానంతో విజ్ఞానంతో ఆత్మజ్ఞానంతో. నువ్వెవరో తెలుసుకో. నిన్నే నువ్వు గుర్తించు. గుర్తించు. నువ్వెవరో నువ్వెవరో శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము. శ్వాసతో ఉందాము ధ్యానులం అవుదాము. నీలో నాలో ఏమిటి తేడా పక్షుపక్షాదులు జీవులే జీవించేందుకు అందరికీ హక్కుంది అందరం ఒక్కటే. అంతర్యం మరిచి జీవిద్దామందరము ఒక్కటై ధ్యానిగా శాకాహారిగా ఆత్మజ్ఞానిగా. నువ్వెవరో తెలుసుకో. నిన్నే నువ్వు గుర్తించు. 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 सास को अपनाए ध्यानी बन जाए. सास को अपनाए ध्यानी बन जाए. ध्यानी बन जाए बन जाए बन जाए बन जाए. ध्यानी बन जाए बन जाए बन जाए बन जाए. ध्यानी बन जाए बन जाए बन जाए बन जाए. ध्यानी बन जाए बन जाए बन जाए बन जाए.
Last 2 minutes. Last 30 seconds. Last 10 seconds. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా చేతులు రెండు తీసుకెళ్ళి కళ్ళ మీద పెట్టండి. అబ్జర్వ్ ద సెన్సేషన్స్ అండ్ కలర్స్. చేతులకి కళ్ళకి మధ్యన స్పందనను గమనించి చేతుల్ని చూస్తూ ఐస్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఒక కంక్లూజన్ ఇదే చెప్తానండి మీ అందరికి. నేను స్టార్టింగ్ మనం కథల గురించి ఎలా అట్రాక్ట్ అయ్యాను అనే దాని గురించి మాట్లాడుకుంటూ మనం టాపిక్‌లోకి దిగాం కదా! నేను మెడిటేషన్‌లోకి స్టిక్ అవ్వడానికి, అలాగే కంటిన్యూ అవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే, ఆ కాలాల్లో మాత్రమే పాసిబుల్ అయింది కాదు. అది ఈ కాలాల్లో కూడా పాసిబుల్. మన పూర్వీకులు ఏదైతే చేశారో అదంతా ఇప్పటికి కూడా పాసిబులే. అది దేని వల్లన్నా సాధ్యమవుతుంది అంటే అది ధ్యానం వల్లే. అది ధ్యానం వల్ల మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మెడిటేషన్ మీకు కొంచెం కొంచెం చేయగా చేయగా అలవాటయిందో, ఏ పని చేస్తుంటే ఆ పనిలో ఆహ్, ఎనర్జీ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో మెడిటేషన్ చేస్తే ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ఎప్పుడు ప్రతి క్షణం చుట్టూ ఉంది. అది మనం ఎప్పుడు తీసుకుంటూ ఉంటాము అని. అప్పుడు చేయగా 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 మీరు ధ్యానం చేస్తున్నప్పుడే మెడిటేషన్ తీసుకోరు. మీరేం పని చేసినా అది ధ్యానం అవుతుంది. అదే ఎనర్జీ ఫ్లో మీరే పని చేస్తున్నా సరే మీకు సాధ్యమవుతుంది. నేనన్నాను కదా! డ్రాయింగ్ కాంపిటీషన్‌లో అలా జరిగింది అని. అది ఎలా సాధ్యమైంది ఎగ్జాంపుల్ ఎందుకంటే అది నేను పెన్ పెట్టిన వెంటనే ఒక ఫ్లో స్టేట్‌ని నేనప్పుడు ఎక్స్‌పీరియన్స్ అవ్వగలిగా. అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అప్పుడు నేను ప్రైజ్ విన్ అయ్యాను. అది అంత బాగా కుదిరింది కాబట్టి మీకు అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది ఎవ్రీ సెకండ్ మీరు ఏ పని చేస్తున్నా, మీరు బ్రష్ చేయడం దగ్గర నుండి మీరు ఇల్లు సర్దుకోవడం దగ్గర నుండి, మీరు డ్రైవ్ చేయడం దగ్గర నుండి, బైక్ డ్రైవ్ చేయడం దగ్గర నుండి, తినడం దగ్గర నుంచి ప్రతి సెకండ్‌ని ఆ ఫ్లో స్టేట్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు మెడిటేషన్ అనేది అలవాటు చేసుకుంటున్నారో, మీ కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడే కాదు, మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ ధ్యాన స్థితిని యూ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ఇట్. అది మీరు పొందుతారు. పొందినప్పుడు మీరు ఏ పని చేస్తున్నా నార్మల్‌గా చేయడం ఒకటుంటుంది. ఎక్స్ట్రార్డినరీగా చేయడం ఉంటుంది. ఎక్స్ట్రార్డినరీగా చేయడం అంటే ఇంకొంచెం అద్భుతంగా అంటే అదెలా సాధ్యం అంటే, పర్ఫెక్షన్ గురించి నేను మాట్లాడట్లేదు. మీరు ఏ పనన్నా చేస్తున్నప్పుడు యూ ఆర్ గోయింగ్ త్రూ అన్ ఎక్స్‌పీరియన్స్ కదా! మనం ఎక్స్‌పీరియన్స్ పొందడానికే కదా ఇక్కడికొచ్చాం. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని కం పరిపూర్ణమైన ఎక్స్‌పీరియన్స్‌ని పొందగలుగుతారు.
అది మీరు రోజు చేసే యాక్టివిటీ అన్నా అవ్వచ్చు. అందులో ఒక పరిపూర్ణతని మీరు పొందగలుగుతారు. ఆ ఫ్లో స్టేట్ యాక్సెస్ అయినప్పుడు మీరు నార్మల్‌గానే చేస్తారు కానీ, అందులో ఒక తెలియని దైవత్వం, తెలియని ఎక్స్‌ట్రార్డినరీనెస్, తెలియని ఒక జాయ్ అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతారు. అండ్ ఇంత చేసి లైఫ్‌ని ప్రతి సెకండ్ జాయ్‌ఫుల్‌గా గడపడానికి మించింది ఇంకేముంటుంది? దానికోసమే కదా మనం ఇక్కడికొచ్చాం. అందుకని ట్రై చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే నా నంబర్ నేను షేర్ చేస్తాను. ఎస్పెషల్లీ ఫర్ యూత్. యూ కెన్ డెఫినైట్‌లీ కాంటాక్ట్ మీ. అలాగే నేను చెప్పిన ఈశ్వర్ అన్నయ్య గాని, విశ్వ గాని, మేము గాని మేమందరం ఈశ్వర్ మా ఇన్‌స్టిట్యూట్ ఒకటి రన్ అవుతుంది. యూనివర్సల్ ఆర్ట్స్ అకాడమీ. అంటే యూనివర్సల్ ఆర్ట్స్. ఏ ఆర్ట్ అన్నా సరే యూనివర్సల్‌తో కనెక్ట్ చేసే విధంగానే ఉంటుంది. అండ్ ఆ ఉద్దేశంతో మా ఇన్‌స్టిట్యూట్ ఉంది. వి టీచ్ మార్షల్ ఆర్ట్స్, కూచిపూడి డాన్స్, వెస్టర్న్ డాన్స్, అలాగే కర్ణాటక సంగీతం. ఇవన్నీ కూడా వి టీచ్. అండ్ నంబర్ కనక మీరు తప్పకుండా నోట్ చేసుకోండి. అండ్ కెన్ కాంటాక్ట్ అస్ ఎనీ టైమ్ ఫర్ దిస్ 9849981212. ఇంకోసారి చెప్తానండి. 9849981212. ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. సమ్మర్ క్యాంప్ కూడా ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ సూన్. ఈ మంత్ మిడ్ నుంచి. సో, ప్లీజ్ రీచ్ ఔట్ టు అస్. థాంక్ యూ సో మచ్. ఓకే మేడం. మనం మెడిటేషన్ చేస్తున్నాం మేడం. సమయం లేదు కాబట్టి. ఓకే. థాంక్ యూ. మేడం చెప్పండి, క్లాస్ చెప్పండి. 5 నిమిషాలు. 5 మినిట్స్ అంటే ఫస్ట్ మనం మనల్ని మనము ఒప్పుకోవాలన్నమాట. ఎలాగ ఒప్పుకోవాలి అనంటే గనక ఇప్పుడు మిమ్మల్ని మీరు అంగీకరించకుండా ఇతరులని అంగీకరించడం అంటే ఇది కష్టం అనమాట. ఏ పరిస్థితి వచ్చినప్పటికి కూడా అబ్బే నాకు ఇది అస్సలు నచ్చలేదు. నాకు కనీసం మన వాళ్ళ చీరలు కట్టుకునే షాపింగ్‌కి వెళ్ళినప్పుడు ఈ చీర అస్సలు బాలేదని చెప్తా. ఈ బట్టలు బాలేదు, ఈ జోళ్ళు బాలేదు, ఈ వంట బాలేదు. ఇదంతా కూడాను అంగీకరించలేకపోతాం అనమాట ప్రతీది కూడా. బాగుంది. ఉప్పు ఎక్కువైనా బాగుంది, కారం ఎక్కువైనా అంతా బాగుంది. ఎందుకంటే మీకు బాగుందనుకో చూసేవాళ్ళు వాళ్ళందరికి అవతల తినేవాళ్ళు అంతా బాగుంటుందని అని మిమ్మల్ని మీరు ఒప్పుకోవాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. ఈ టిప్స్ మనం పాటించినట్లయితే కనుక మనం అద్భుతంగా మనం అనుకున్న దాన్ని ఇలా మెల్టింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మెల్టింగ్ అంటే ఏంటి? ఇలా ఒక పరిస్థితిని మార్చలేమేమో, ఇది ఇంతే అన్న భావన పరిస్థితిలోంచి మనం బయటపడతాం అనమాట. అది మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మనము ఎవరు ఏ విధంగా ఉన్నా వాళ్ళని వాళ్ళగానే చూడాలన్నమాట. ఎందుకంటే మనం అలా చూడాల్సిన పరిస్థితి ఎందుకొస్తుందంటే, ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏదో అన్నారు, ఏదో చేశారు, వాళ్ళని వాళ్ళగా చూడకుండా వాళ్ళు నన్నంటారా, వీళ్ళు నిన్నంటారా? అసలు యాక్చువల్‌గా నీవు గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ నీ యొక్క స్థితి ఏంటి? ఆత్మస్థితి ఎలా ఉంది? నీ మనోస్థితి ఎలాగుంది? మనోభావాలు ఎలా ఉన్నాయి? నువ్వు అవతల వ్యక్తిని ఎలా చూస్తున్నావన్న భావనలో మీదే నీ యాక్సెప్టెన్స్ అనేది అంగీకరిస్తాను. అవతల వ్యక్తి మనల్ని అన్నాడంటే అది ఎవరు వాళ్ళ నైజం, మీకేం సంబంధం? మిమ్మల్ని అంటే మీరు ఉన్నతంగా ఆలోచించాలి. ఉన్నత పరిధిలో అప్పర్ అప్పర్ నాలెడ్జ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రేమతత్వము, కరుణ, జాలి ఇవన్నీ పట్టుకున్నారు. ఓకే. వాళ్ళకి వదిలేసేద్దాం. మనం మనంగానే ఉందాం. మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క దీన్ని ఆత్మవిశ్వాసాన్ని మీరు ఉండాలన్నమాట. మరి మీ యొక్క ఆధ్యాత్మిక విశ్వాసం ఎలాగుండాలంటే ప్రేమపూర్వకంగాను, ఉత్సాహపూర్వకంగా, ఆనందదాయకంగా, అద్భుతంగా మీరు మలుచుకునే విధంగా మీకు మీ పూర్ణాత్మ ఆయనతో మీరెంతగా అంగీకరిస్తూ మిమ్మల్ని మీరు అంగీకరిస్తూ మన ఉన్నతలానికి చెందిన మాస్టర్స్‌తో కనెక్షన్ ఎప్పుడొస్తుందంటే, మీరు ప్రేమతత్వంతో ఎక్కువగా అవతల వ్యక్తిని ఎంత ప్రేమిస్తారో మిమ్మల్ని మీరు కణజాలాల నుంచి అణువు నుంచి మీరెంత స్పష్టంగా మీ లోపల ఉన్నారు, మీతో ఉన్నారు అనే దాన్ని బట్టే మీ పుణ్యాత్మ మిమ్మల్ని అంటే ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉంటుంది. కానీ మనం గమనించుకోగలుగుతాం అన్నమాట మనం ఎక్కువగాను. మరి పూర్ణాత్మ మనకి ఇంకా ఏమిస్తుందంటే ఎక్కువ సంపద ఉంది విశ్వంలో. అనేక సంపదలు ఉన్నాయి కదండీ. లేమి అన్న భావన మనలో ఉందంటే కనుక మనం ఆ అనంత సంపదని తీసుకుని అనుమతించేందుకు అవకాశం లేదు. ప్రతిదాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనము ఆ సంపద అద్భుతమైన సంపద మీకు ఇవ్వడానికి సిద్ధంగా మీ పూర్ణాత్మ ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగానే మీ పూర్ణాత్మ ఇచ్చేటువంటి గైడెన్స్ కూడా మీరు స్వీకరించే తత్వంతో అనుమతించాలి. మీరు అనుమతించిన తర్వాతనే మీ దగ్గరకొస్తుంది ఏదైనా కూడా. మీరు కొంత కావాలనుకుంటారు. ఒక ₹1000 కావాలంటే పూర్ణాత్మ మీకు కొన్ని లక్షలు ఇద్దాం అనుకుందనుకోండి. పూర్ణాత్మ నాకు ఈ అవసరం గడిస్తే చాలు, నాకు ₹1000 ఇచ్చేసి చాలు, నాకు చాలంటే అంతవరకే చాలన్న పదం రానివ్వండి. అనంత సంపద కోసం వచ్చింది, ఇస్తుంది అంతే మీరు తీసుకుంటున్నారు.
అది మీరు హాస్టల్ లెవెల్లో మీరు ఇక్కడ రిలీజ్ చేసిన థాట్ అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తుంది అంతే. దేర్ ఈస్ నో చేంజ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనమాట. అన్ని మార్గాల నుంచి ఉండేటువంటి ప్రేమను మీరు గుర్తించాలన్నమాట. మీరు ఒక వైపు నుంచి ఆలోచిస్తే కాదు. నా సైడ్ నుంచి నేను ప్రేమగా ఉన్నాను, అవతల వాళ్ళు లేరండి ఇదంటే ఇన్ని ఆలోచనలు పక్కన పడేయండి. మీరు ఎంతగా ప్రేమతత్వంతో ఎంతగా మీరు కరుణతత్వం జాలి అవతల వ్యక్తి పట్ల మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో, మీ పట్ల మీరు ఎలా ఉంటున్నారు, మీ పూర్ణాత్మ అంతకు రెట్టింపుగా మీతోటి అనుబంధాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక తల్లి పిల్లల యొక్క అభివృద్ధిని కోరుతుంది. ఆ అభివృద్ధి కోసమని ఏది వచ్చినా సరే వాళ్ళకి ధైర్యం ఇస్తుంది. తల్లిగా ఒక తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, మన పూర్ణాత్మ అవ్వచ్చు, ఎవరైనా కూడా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి పర్వాలేదు అనేసి మీ భుజం తట్టి వెన్నంటి ఉండి మీ లోపలే కాంతి రూపంగా ఉండి వణుగుని కూడా నింపబడి మీ కణానికి కూడా మీ లోపలికి ఆ కాంతి వెళ్ళి అద్భుతాలు సృష్టిస్తారు. మీరు ఫీల్ అవటమే కావాలి. ఈ ధ్యానాలు పూర్ణాత్మ ధ్యానాలు అన్నీ కొన్ని అద్భుతాలు అన్నమాట. మనకి ఆ ధ్యానంలో మనం ఇలా కలిసిపోయాం అనుకోండి, కొన్ని ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. నాకు తెలిసి నేను చాలా వరకు కూడా ఈ మెడిటేషన్స్ నేను చేశాను కూడా అనుభూతి పొందానండి. అందుకనే మీకు చెప్పగలుగుతున్నాను. ఏదైనా మీరు ఏదైతే పొందారో దాన్ని మీరు ఏ జ్ఞానమైనా సరే నేను ఇది తెలుసుకున్నాను కదా ఇచ్చేస్తున్నాను అనేసి మీరు ఫ్రీగా ఇవ్వటం మొదలుపెట్టండి. మీకు ఒక ఏ సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకున్నారు అనుకోండి, దాన్ని ఫ్రీగా పంచడం అనమాట అందరికీ కూడాను. ఏది మీరు దేన్ని పొందారో దాన్ని అలా ఇచ్చేయడం మొదలు పెట్టేశారు అనుకోండి, ఇంకా మీకు మోర్ అండ్ మోర్ మీ ఈ కాస్త ధ్యానంతో ఆగిపోరండి. జ్ఞానం అనంతం, ప్రజ్ఞానం బ్రహ్మ, అనంతమైన జ్ఞానంలోకి మిమ్మల్ని ప్రయాణం చేసుకుంటూ అలా తీసుకెళ్ళిపోతూనే ఉంది. ఎక్కడ ఆగతం అనేది ఉండదు, ఆగిపోవటం అనేది అసాధ్యము. ఎందుకంటే మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇలా పైకి రావటమే, ఇంకా పైకి వెళ్ళటమే సహస్రారం దాటి అనంత శూన్యంలో ప్రయాణం సాగిస్తుంది. వాయిడ్ ట్రావెల్ చేస్తాం మనం, వాయిడ్ ట్రావెల్ ద్వారా. అలాగే మనస్సుని శూన్యం చేసుకోవడం అంటే మనం ఏదో కష్టపడుతున్నాము రావట్లేదని. కానీ శూన్యం అనేది ఏంటంటే ఆ శూన్యంగా మీ లోపల అంతరంగంలో ఉండే మీ అంతర్తలాలు అంటారు. పైన కొన్ని ఉన్నత తలాలు ఉంటాయి, మీ లోపల కొన్ని అంతర్తలాలు అనేవి ఉంటాయి. ఈ అంతర్తలాల్లోకి ప్రయాణం సాగించడానికి మీ పూర్ణాత్మ ఒక్కొక్కటి మీరు ఇన్వైట్ చేసుకుని పీల్చుకొని నాకు ఇది కావాలి, నేను తెలుసుకోవాలనుకుంటాను, నా లోపల నా కెపాసిటీ ఎంత, నేను ఎలా ఉంటున్నాను అని నాకు కొంచెం హెల్ప్ చేయి ప్లీజ్, నేను తట్టుకోలేకపోతే కొన్ని బ్రెయిన్ మనసు ఆలోచనతో సతమతం అయిపోతుంటాం. అప్పుడు ఒక్కసారి మీరు కూర్చోండి, కాసేపు ఏ మెడిటేషన్ పెట్టుకున్నా కూడా అద్భుతం పూర్ణాత్మ కనెక్షన్. ఖచ్చితంగా మనమే పూర్ణాత్మగా తయారవడానికి క్రియేషన్ చేసి మనల్ని అటువైపు ప్రయాణం సాగిస్తుంది. మరి మీరు బండెక్కి కూర్చున్న తర్వాత డ్రైవర్ తీసుకెళ్తాడా కానీ మీరు ఏమన్నా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళలేదు కదా. మీ గమ్యం ఏంటో, మీ లక్ష్య సాధన ఏంటో, మీ ప్రయాణం ఏంటో, మీ అంతఃస్థలాల్లోకి ఎలా వెళ్ళాలి అన్ని మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట మీ పూర్ణాత్మ. ఆ ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుంది అంటున్నారు, ఆనందంగా ఉంటుంది. అందుకనే అనుమతినివ్వండి అని చెప్పేది అనమాట. మీరు అనుమతిని ఇస్తేనే కదా, తలుపులు ఓపెన్ చేస్తేనే కదా వచ్చేది. అందుకనే ఎప్పుడు హృదయ ద్వారాలు తెరుచుకుంటుంది. అన్ని డోర్స్ మూసుకుపోయినా వన్ డోర్ ఈజ్ ఓపెన్డ్, దట్ ఈస్ యువర్ హార్ట్. ఆ హార్ట్ హృదయపూర్వకంగా మాట్లాడండి, హృదయపూర్వకంగా చెప్పండి. ఏం తెలుసుకున్నా కూడా దాన్ని స్ప్రెడ్ చేస్తున్న కొలది మీలో అనంత శక్తి అలా ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రవాహం తీసుకున్నాం అనుకోండి, శక్తి ప్రవాహం వస్తుంటుంది, కాంతి ప్రవాహం వస్తుంటుంది. దాన్ని ఏం చేయాలి మనము? ఒక్కొక్కసారి తట్టుకోలేం, బాబాయ్ ఎక్కువైపోయిందండి ఎనర్జీ అనుకోవడానికి లేదు. అది తీసుకెళ్ళి చక్కగా మీరు భూమాతకి చేతులు ఎలా కింద పెట్టేసేయండి. ఆ భూమాతకి ఎక్సెస్ ఎనర్జీ అంతా వెళ్తుంటుంది. ఆ భూమాత ఎనర్జీ తీసుకొని ఎక్కడెక్కడ అవసరమో తనకి అవన్నీ యూజ్ చేసుకుంటుంది. చాలా అద్భుతమైన జ్ఞానం ఉందండి. ఆ జ్ఞానం అనంతాన్ని మనం పొందడానికి మన పూర్ణాత్మ సృష్టించినటువంటి, ఇప్పుడు ఈ క్లాసెస్ చెప్తున్నాం, పూర్ణాత్మ అనే క్లాసులు చెప్పుకుంటున్నాం కదా. అయితే ఆ ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్ గా వస్తుందా రాదా, మనసు ఆలోచిస్తుంది పూర్ణాత్మ కనెక్షన్ ఉందా, నీ కాంతి వచ్చేస్తుందా, ఇలాంటి ఆలోచనలు అన్నిటికీ స్వస్తి పెట్టేసి చెక్ పవర్ పెట్టేసి ఒక్కసారి అద్భుతంగా హాయిగా ప్రశాంత స్థితికి మీ మనసు రిలాక్స్ స్టేట్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకున్న తర్వాత మీలో కలిగే మార్పులు ఎటువంటి విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉన్నాయి అనేది మీరే ఒక సాక్షితత్వంతో మీరు ఎలా వెలుగొంటారనేది ఒక అద్భుతాన్ని చూద్దామండి. ఇప్పుడు మనం అనుమతించటానికి ధ్యానం చేద్దామండి.
చక్కటి అద్భుతమైనటువంటి ధ్యానం చేద్దామండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ధ్యానానికి సిద్ధం చేద్దాం మన మనసు. ఇప్పటి వరకు విన్న సబ్జెక్టు అంతా మర్చిపోవడం అంటే ఇప్పుడు మనం ధ్యానానికి కూర్చున్నాం కాబట్టి రిలాక్స్ స్టేట్కి తీసుకెళ్ళిపోతున్నాం. మళ్ళీ చేస్తూ ఆ సబ్జెక్ట్ అలాగా ఇలాగా అనేసి చాలా బాగుందని ఏమి పెట్టుకోదు, ఏం ఆలోచన, నథింగ్ అబౌట్. లోతైన శ్వాసలు నాభి దాకా తీసుకోవాలి. 3 శ్వాసలు. రిలాక్స్. మీ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అంతా కూడా ధ్యానానికి సమాయత్తం చేస్తున్నారు. డివైన్ ఎనర్జీ మీలో ఉంది. అది శరీరం అంతా కూడా నక్కసిక పర్యంతం, శిరోభాగం దగ్గర నుంచి కళ్ళ దగ్గర నుంచి నెమ్మదిగా భుజాలు, చెస్ట్, పాదాలు, తొడలు అన్ని మీ చక్రాస్ గుండా ప్రవహిస్తూ చక్కగా మీరు అద్భుతంగా మీ శరీరం అంతా కూడా ధ్యానానికి సిద్ధం చేస్తున్నారు. మీ చుట్టూ కూడా ఉన్నత తలాలకు చెందిన మాస్టర్స్ అందరూ ఉన్నారు. ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రి గారిని, సొన్నమల పత్రి గారిని, ఆర్టేరియన్ హీలింగ్ టీమ్ ని, రీడియన్స్, మన పూర్ణాత్మని, సప్తర్షి మండలంలో ఋషుల్ని అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నాం. ఇప్పుడు మనం పూర్ణాత్మతోటి అనుసంధానమై చక్కగా ఉన్నత తలాలకి వెళ్ళడానికి అనుమతిని మనం ఇస్తున్నాం. మై డియర్ మాస్టర్స్, మరి ఈ పూర్ణాత్మ చాలా అత్యంత సమీపంలో ఉంది. అది కాంతి రూపంలో దేదీప్యమానంతో వెలిగిస్తుంది. పూర్ణాత్మ మిమ్మల్ని టచ్ చేసినప్పుడు మీ ప్రకంపన స్థాయి పెరుగు. డివైన్ ఎనర్జీ is entering your body. ఒక దివ్యమైన కాంతి మీ లోపలికి ప్రవేశించింది. అది మీ పూర్ణ మీలో కణానికి అణువుకి కూడా చేరుతుంది. మీ ఆలోచన తరంగాలన్నీ కూడా మార్పు చెందిస్తుంది. మీ జీవితంలో ఏవైతే మంచి కావాలని అనుకుంటున్నారో మీ పూర్ణాత్మ ద్వారా ఆహ్వానించి అనుమతించండి. మీరు అలా వాటన్నిటిని మీ యొక్క జీవితంలోకి మంచిని పొందడానికి నేను అనుమతిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ సిద్ధం చేసుకోండి మంచిని ఆహ్వానించడానికి. ఏదైనా ఒక మంచి విషయం మీ గురించి మీ జీవితంలో పొందాలనుకుంటున్నారో దాని గురించి ఆలోచించండి. అది ఎన్ని విధాలుగా అయితే, అంటే ఒక ప్రాజెక్ట్, ఒక ఉద్యోగం చేసే వాళ్ళు, ఏదో ఒకటి మీరు లక్ష్యాలు సాధించాలని, అనేక మంచిగా జరగాలి, ఏదైతే జరగనివ్వకుండా ఆప్ చేస్తున్నాయో, కానీ మీ లక్ష్యాన్ని ఏదైతే ఉందో వాటి గురించి ఆలోచించి అది ఏ విధాలుగా, ఎన్ని రూపాలుగా మీరు సాధించగలరో వాటిని పొందేందుకు ఏ విధంగా అవకాశాలు మీ దగ్గర ఉన్నాయి అన్న వాటి గురించి ఆలోచించండి. ఆల్రెడీ మీరు ఇప్పుడు ఆ ఒక స్థితిని అందుకున్నారు. మీరు ఏదైతే అనుకున్నారో మీ శ్వాస తోటి ఆ ఎమోషనల్, నేను దీన్ని సాధించాను, నేను అనుమతి ఇచ్చాను, అంతకు ముందాక ఉన్నటువంటి నెగిటివ్ కానీ ఫీలింగ్స్ అవ్వదని నన్ను ఇబ్బంది పెట్టినవి, యాస్ కరెక్ట్, ఐ కెన్ డూ, ఇట్స్ మై ఛాలెంజ్, నా పూర్ణాత్మ నాకు ఇచ్చిన ఛాలెంజ్, పూర్ణాత్మతో నేను సక్సెస్ఫుల్ గా నేను లీడ్ చేస్తున్నాను, అద్భుతాలను చూస్తున్నానని భావించండి. ఏదైతే ఇప్పటి వరకు మీరు ఒకటి అనుకుని
అడుగు ముందు పడట్లేదో అవి మీ పుణ్యాత్మ సహాయ సహకారాలతోటి మీరు మంచిగా మీరు అనుమతినిస్తారు. వాటిని ఎమోషన్ అక్కడ ఎక్కడుందో ఫీల్ అవ్వండి. ఫీల్ దట్ ఎమోషన్. యు ఆర్ ఫీలింగ్ గుడ్. యువర్ థాట్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ లీడ్ యువర్ గోల్. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవనివన్నీ కూడా ఇప్పుడు అన్ని అయిపోతున్నాయి. చక్కగా మీరు అనుమతిస్తున్నారు, అవ్వటానికి అవకాశాన్ని ఇస్తున్నారు. ఏ ఏ మార్గాల ద్వారా అన్ని మార్గాల నుంచి వెళ్తున్నారు. ఇప్పటి వరకు మీకున్న అడ్లు అన్ని కూడా తొలగిపోయినాయి. హాయిగా మీరు రిలాక్స్ స్టేట్ తోటి ఆ స్థితిని మీరు పొందుతారన్న భావన చేయండి. ఫీల్ అవ్వండి. రిలాక్స్. ఇంకా ఇంకా పెంచుకోండి. మీరు అది పొందాను కదా నేను, వా హుర్రే అని, సక్సెస్ అని, ఎంత ఆనంద స్థితిలో అద్భుతాలు నేను చేశాను కదా, ఇది కదా. చిన్నదైనా సరే అది పెద్దదానిగా చక్కగా అద్భుతాన్ని మీరు చిన్నదానికే నేను ఇంత ఆనందపడుతున్నాను, ఇంకా ఎన్నెన్నో సాధించగలను అని మీకు కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీటన్నిటిని మీరు ఇప్పుడు మీ పూర్ణాత్మ మీ లోపల ఉంది కదా, మరి మీ పూర్ణాత్మ మిమ్మల్ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. చక్కగా అంటే ఒక రూపం లేదు పూర్ణాత్మకి, కాంతి రూపాలు. ఆ కాంతి మీ లోపల యాడ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే మీ లోపల చీకటి కోణాలు కణకణంగా ఉన్నవన్నీ కూడా రిలీజ్ అయిపోతున్నాయి అనమాట. లోపల ఏదైతే భయము, బెంగ, అవుతుందా అవదా అన్న అన్ఈజీనెస్ ఇవన్నీ, వీటన్నిటిని మీరు యాక్సెప్టెన్స్ ఇస్తున్నారు. ఎస్, నేను చేయగలను అని మంచి విషయాలు మీరు అట్రాక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీ పూర్ణాత్మ మీకు బలీయమైనవి అంటే ఏమి కావాలని కోరుకుంటున్నారు వాటన్నిటిని ఇచ్చేస్తుంది. మీరు ఇది అడగటమే ఆదేశం అన్నమాట. అన్నిటినీ మీకు పూర్ణాత్మ సహకారి, పూర్ణాత్మ ఇచ్చిన గిఫ్ట్లు మీరు పొందుతున్నారు. ఇంకా ఎన్నో పొందగలుగుతారు వాటి విషయాల్లో. మరి అనేక విషయాలు, కొత్త కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయి, ఎమోషన్స్ మనలో, ఆ ఎమోషన్స్ ని కూడా సమతా స్థితిలో మిమ్మల్ని ఉంచడానికి మీ పూర్ణాత్మ సిద్ధంగా ఉండి నాకు అన్ని మంచిగా ఇస్తుంది. ఇప్పుడు కోపం ఉందనుకోండి, సపోజ్ మనకి ఆ కోపం పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామండి, మాకు రాలేదండి. ఎంత చూసినా కోపం, నేను ఎంతో ప్రేమగా ఉండాలనుకుంటున్నాను అనుకుంటారు మీరు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, దాని స్థానంలో ఇలా మలుచుకుంటున్నారు. మర్చిపోయి ప్రేమతత్వాన్ని, కోపం ద్వారా ప్రేమని, కరుణని, ఉన్నత ఫ్రీక్వెన్సీ అయినటువంటి మీ పూర్ణాత్మ కనెక్షన్ తోటి అద్భుతంగా, మహాద్భుతంగా మీ పూర్ణాత్మ మీకు ఇచ్చేస్తున్నారు. అడుగుతున్నారు మీరు మీ పూర్ణాత్మని అన్ని మంచి విషయాలు. దుఃఖం బందేలు, కోపం వచ్చా మరి అనేది పొందుతాం కదా, వాటన్నిటిని మీరు రిలీజ్ అయిపోయి ప్రేమతత్వంతో, కరుణ చక్కగా అద్భుతంగా మనం పొందుకోవడానికి అవకాశం ఇస్తుందండి. అప్పుడు మీ శక్తి క్షేత్రం ఎలా ఉంటుందంటే, అంటే మీ ఆరా అన్నమాట, ఎలా పెద్దగా బ్రాడ్ గా విశాలంగా పెద్దదైపోతుంది మీ బుద్ధి. మరి మంచి విషయాలను మీరు ఆహ్వానిస్తుంటే మీ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితి అందరూ కూడా మీకు ఏమవుతుంది, మంచిగా ఉండి మీకు అంత అనుకూలమైన అన్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. మీరేం కావాలన్నా వాళ్ళందరూ వ్యతిరేక దృష్టిలో మీ గురించి ఆలోచించే వాళ్ళందరూ కూడా అందరూ అనుకూలంగా వస్తున్నారన్నమాట. మీ పూర్ణాత్మ సమస్త సంపదలతోటి, ఇప్పుడు నా దగ్గర లేదు, ఏ పని చేద్దామన్నా నా దగ్గర బిజినెస్ చేద్దామంటే మనీ లేదు, అది లేదు, ఈ లేదు అనేసి లేదు లేదు లేమి తత్వాన్ని మనం ఆలోచిస్తుంటే మరి అడుగు ముందరికి ఎలా పడుతుంది. కాబట్టి మీరు అత్యంత విలువైనటువంటి విశ్వంలో ఉండే సమస్త సంపదను మీరు ఆహ్వానించుకుంటున్నారు. అది మీ పూర్ణాత్మ ఆ సంపదను అంతా కూడా మీకు ఇస్తున్నట్టు భావించండి. ఎందుకు అంటే ఎంతగా మనం ఈ భావన చేస్తూ మన పూర్ణాత్మ కనెక్షన్ పెట్టుకుని సంపదని ఆహ్వానించుకొని ఆ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నామో, అవి మనము ఆలోచనలన్నీ కూడా మనం మారిపోయి మన చుట్టూ ఉన్న శక్తి క్షేత్రం మారిపోయి ఆ ఒక ధనాన్ని ఆకర్షించగలటువంటి ఎనర్జీ ఫీల్డ్ ని మనం పొంది ఉంటాము. చేంజ్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. మీ యొక్క ఆ శక్తి క్షేత్రాన్ని మార్చుకునే ఎనర్జీస్ మీ లోపలే ఉంది. మంచిగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. కొన్ని అద్భుతంగా ఆనందకరమైనటువంటి వాతావరణము ఉన్నారు, మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు.
మరి ఒక బావెల్లో వాటర్ ఉన్నట్టు భావం చేయండి. ఆ సంపదనంతా కూడా మీ పూర్ణాత్మ మీకు ఇచ్చింది. ఆ ఎనర్జీతో కూడినటువంటి ఆ డ్రింక్ వాటర్ ని మీరు తాగుతున్నారని భావం చేయండి, ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీ పూర్ణాత్మ ఒక మంచి పాత్రలో వెండి దేదీప్యమానంగా చక్క దగదగ మెరుస్తుండే ఆ పాత్ర లోపల వాటర్ ఒక తేనీరులాడుతో ఏదో ఒకటి మీకు ఇస్తూ ఉంటుంది. ఆ ఇచ్చిన దాన్ని అది ఏంటంటే తను మీ పట్ల చూపించే ప్రేమ, కృతజ్ఞత ఏమైనా సరే. అక్షయ పాత్ర అంటే చూసారా మనకి, అట్లనే ఆ పాత్రలో ఉన్న వాటర్ ని మనం స్వీకరిస్తున్నప్పుడు కొన్ని మనలో ఎనర్జీస్ అన్ని మారిపోతున్నాయి. ఇంకా అసలు అన్ని మంచిని అనుమతిస్తున్నాం కాబట్టి ఆ పానీయాన్ని మీరు తాగండి. అంటే ఓన్లీ మీ భావనలోకే మీరు వెళ్ళండి. ఆ భావనలో మీరు అద్భుతాలను చూస్తారు. మరి అంత శక్తివంతమైనటువంటి పూర్ణాత్మ మనకు అనుమతిస్తేనే ఎంత చక్కటి చేస్తుంది. ఎప్పుడు మనం పూర్ణాత్మ కనెక్షన్ తీసుకుని చక్కగా కాంతితోటి అనుసంధానమై మనకి ఆ ఒక లేమితత్వం అంటే నాకు ఆత్మవిశ్వాసం లేదను, లేకపోతే ధనం లేదను, నేను బెగ్గగా ఉన్నాను, దిగులుగా ఉన్నాను, వీటన్నిటిని కూడా రిమూవ్ చేసి ఆ అక్షయ పాత్రలో ఇచ్చిన తేనీరు పానీయ ధైర్యము, విశ్వాసము, శక్తి, మనీ, లేమితనాన్ని పోయి సంపద ఇవన్నీ మీకు ఇచ్చి ఆ వాటర్ మీకు ఇస్తుంది. తాగమని అద్భుతంగా అంత ప్రేమగా ఇస్తున్నప్పుడు మరి మనం స్వీకరించి చక్కగా ఒక్కసారి ఆ పానీయాన్ని మీరు తీసుకుంటున్నారు, మీ లోపల అబ్జార్బ్ అయిపోయింది. ఆ శక్తి అంతా మీరు ఇంతకు ముందు ఆలోచన లేకుండా నిత్య నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన తరంగాలతోటి నింపబడి ఉన్నారు. ప్రతి దాన్ని కూడా ఉన్నత తలాలకి ఎదుగుదలకి ఆహ్వానిస్తున్నారు. మీ పూర్ణాత్మకి మీరు కృతజ్ఞతలు తెలుపుకోండి, ధన్యవాదాలు తెలుపుకోండి. ఆ పానీయ పాత్రని మీకు ఇచ్చినందుకు మీరు ఎంత కావాలని మీరు అందులో అడుగుతున్నారు ఆ పూర్ణాత్మని, అవన్నీ మీకు ఇచ్చేస్తుందన్న భావన మీరు కనుక చేస్తూ మీ పూర్ణాత్మకు మీరు కృతజ్ఞత భావం మరి కాంతి రూపంలో ఉన్నటువంటి టెక్నిక్కి ధన్యవాదాలు తెలుపుతుంది. ప్రతి ఒక్క పదార్థానికి కృతజ్ఞత తెలుపుకోండి. మీరు తాగిన పానీయానికి, పాత్రకి, మీ లోపల అబ్జర్వ్ అయినటువంటి ఆ ఒక తేనె పానీయానికి, కణానికి, అణువుకి, ప్రతి పరిస్థితిని అంగీకరిస్తున్న తత్వాన్ని పెంచుకున్నందుకు కృతజ్ఞతా భావం తెలుసుకోండి. అద్భుతంగా ఈ జ్ఞానానికి కృతజ్ఞత తెలుసుకోండి. మనస్ఫూర్తిగా ఉన్నత తలాలకు చెందినటువంటి మాస్టర్స్ మన చుట్టూ సరౌండ్ అయిన వాళ్ళందరికీ కూడా వచ్చి మనకి చైతన్యంతో కనెక్ట్ అయ్యి మనము ఆ విశ్వ చైతన్యంలో అనుసంధానమైన ధన్యవాదములు తెలుపుకోండి. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, రిలాక్స్ అండ్ రిలీజ్. ఎంతసేపు మీరు ఆ ఒక్క స్థితిలో ఉండాలనుకుంటున్నారు. అద్భుతంగా మీరు ప్రతి ఒక్క సంఘటనని ఆనందదాయకంగా మీరు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. కళ్ళ మీద చేతులు పెట్టుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన నీలా మాస్టర్స్కి, శేషు గారికి, జానకి గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకున్న మాస్టర్స్. నమస్తే మాస్టర్స్.